ప్రైజ్ లార్డ్ అండి. సంతోషంగా ఉంటే హల్లెలూయా తెలియజేయండి దేవుని సన్నిధిలో. ఇంకొకసారి గట్టిగా గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఎంతో చక్కగా మన మినిస్ట్రీస్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఫాస్టింగ్స్ 45 days ఫాస్టింగ్స్. ఈ 45 days ఫాస్టింగ్స్లో మీరు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ 45 days మన దగ్గర మన ఆలయంలో ప్రార్థనలు ఉంటాయి. సో ఆ ప్రార్థనలో వీలు కుదిరిన వారందరూ వచ్చి అటెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దీవెనకరం ఒక గంట ఆరాధన ఉంటుంది. సో ఒక గంటలో మన దేవుని వాక్ మన దగ్గరికి వస్తుంది. సో దేవుని వాక్ విని మీరు దేవుని పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఫాస్టింగ్ ఉన్నవారే కాదు, ఫాస్టింగ్ లేనివారు కూడా దేవుని వాక్ విని వచ్చి ఎందుకంటే అమూల్యమైన మాటలు, దేవుని మాటలు మనం విన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా మనకి శక్తిని దేవుని వాక్కు ఇస్తుంది. సో మీరు ఇంకా బలపడాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ 5వ రోజు దేవుడు ఎంతో చక్కగా 5వ రోజు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. సో 4 దినాలు దేవుడు ఎంతో చక్కగా మనకి మంచి శక్తినిచ్చాడు, బలంనిచ్చాడు. మనల్ని విశ్వాసం జీవితంలో ఇంకా మనల్ని బలపడి ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా చైన్ ప్రేయర్స్ ఉన్నాయి. దయచేసి మీరు చైన్ ప్రేయర్స్లో ఇంకా ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే మీరు మీ పేర్లు ఇవ్వచ్చు. మనకి ఇచ్చిన అవకాశం అండి. దిస్ 45 days మన ఇచ్చిన టైం షెడ్యూల్ మనం ఆ టైమింగ్స్ మార్చుకుని ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్ దేవునిలో మన టైం స్పెండ్ చేస్తే మనకి టైం స్పెండ్ చేయడానికి రావట్లేదంటే మీరు 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 ఎక్కడున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. చైన్ ప్రేయర్ సంఘం అందరం కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం. సంఘం అందరం కలిసి చేస్తున్నామంటే అందరూ ఫ్యామిలీగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ దినమంతా దేవుడు మనల్ని ఆదుకుంటారు, గైడ్ చేస్తారు. సో ఇచ్చిన అవకాశం తిరిగి రావు. సో ఈ అవకాశం రాదు. అందరం కలిసి చేతులు కలుపుకొని మనం ప్రార్థన చేస్తున్నాం, అది బ్రేక్ చేయకుండా. సో ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం దేవుని సన్నిధిలో వాడుకోవాలి. ఏముంది, దేవునితో మనం మాట్లాడతామే. సో హాఫ్ అన్ అవర్ మీకు టైం లేదా దేవునితో మాట్లాడటానికి? హాఫ్ అన్ అవర్ టైం. సో ఆ హాఫ్ అన్ అవర్ టైం మీకు ఎక్కడ బ్రేక్ ఉంటుందో అక్కడ బ్రేక్. ఇప్పుడు మనము చూస్తే వేరే వాళ్ళని మనం చూస్తే, వేరే నాన్ క్రిస్టియన్స్ని మనం చూస్తే వారు ఎక్కడ ఆ టైం అయినప్పటికీ వారు ప్రార్థన చేస్తారు. ఆ సమయం చూసుకుంటారు. టైం అవ్వగానే, ఎగ్జాక్ట్గా టైం అవ్వగానే వారు ప్రార్థన, అన్ని పనులు వారు విడిచిపెట్టి ఆ 5 minutes, 10 minutes వారు ప్రార్థనలోకి వెళ్ళిపోతారు. అంత భక్తి వారు దేవునికి చూపిస్తున్నప్పుడు నిజమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. ఆ దేవుడు మనలో ఉండడం మనము నమ్ముతున్నాము. అలాంటి దేవుడికి మనము ఒక 20 minutes, ఒక హాఫ్ అన్ అవర్ మనం దేవునికి టైం స్పెండ్ చేయలేమా? ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరు దేవుని సన్నిధిలో ఎంత బలంగా ఉన్నారు. సో దేవుని సన్నిధిలో మీరు బలంగా ఉంటే మీరు అనేక దీవెనలు మీరు పొందుకుంటారు. సో ఈ ఫ్యూజన్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. ఇంకా అనేక ఉన్నారు. ఇంకా మనకి తెలిసిన వారు కూడా చాలామంది కనెక్ట్ అయ్యేవారు, వారు కూడా మనకి చైన్లో ప్రార్థనలో ఉన్నారు. సో మీరు ప్రార్థన చేయండి. మనము నిలబడాలి. సంఘము అభివృద్ధి కోసం కూడా ప్రార్థన చేయండి. ఇయర్ 2021లో మన మంచి దీవెనలు పొందుకోవాలి. సో అందరూ ఫాస్టింగ్స్లో ఉండేవారందరూ ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. మన సంఘం కోసము, అదేవిధంగా సంఘస్థుల కోసం కూడా, ఫ్యామిలీస్ కోసం ప్రార్థన చేయండి. వారు మంచి దీవెనలు పొందుకోవాలి. ఇంకా ఈ కరోనా ఇంకా ఎండ్ అవ్వలేదు. సో ఈ కరోనా కోసం కూడా ప్రార్థన చేయండి. సో మనకు కూడా ఆ కరోనా నుంచి దేవుడు మనల్ని కాపాడాలి, మన కంచినేసి దేవుడు మనల్ని ముందుకు నడిపించాలి. దయచేసి మనం దేవుని వాక్కులోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7:7 ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7:7 ఒకసారి మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం మనం చూద్దాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఓకే, ఇంకొకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త. అందరూ మత్తయి సువార్త 7:7 మీ పరిశుద్ధ గ్రంథము మీ చేతిలో ఉండాలి. దయచేసి మీరు అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని కోరుకుంటున్నాం. ఇంకొకసారి చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఓకే, ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే
దేవుడి దగ్గర మనము అడిగితే దేవుడు మనకిస్తాడు. అవునా? దేవుడి దగ్గర మనం అడిగితే దేవుడు మనకిస్తాడు. ప్లస్ దేవుడిని వెతకమంటున్నాడు, దేవుడిని వెతకమంటున్నాడు. సో వెతుకుతూ ఉంటే దేవుడు మనకు కనపడతాడు. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే నాక్ చేయమంటున్నాడు. నువ్వు కంటిన్యూస్గా నాక్ చేస్తే ఉంటే దేవుడు కనపడతాడు నీకు. అదేనా? ఓపెన్ చేస్తాడు డోర్. ఇంకొకసారి అక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు ఏం చేయమంటున్నాడు? అడగమంటున్నాడు. కంటిన్యూస్గా అడుగుతూ ఉండండి. అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీకేమిస్తాడు? ఇస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతావో అది దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా కంటిన్యూస్గా వెతకమంటున్నాడు. నువ్వు కంటిన్యూస్గా ఏదైతే వెతుకుతావో అది దేవుడు నీకు ఇస్తాడు. ఎస్. ఇంకొకటి దేవుడు ఏమన్నాడు? నాక్ చేయమంటున్నాడు. డోర్ని కంటిన్యూస్గా నాక్ చేయమంటున్నాడు. నువ్వు కంటిన్యూస్గా నాక్ చేస్తూ ఉంటే దేవుడు డోర్ అనేది ఓపెన్ చేస్తాడు. అదే మనకి మత్తయి సువార్త 7:7 దేవుడు మనకు తెలియజేసిన మాటలు. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు ఇప్పుడు ఇక్కడ మనం చెప్పాలంటే బెగ్గింగ్ అని వచ్చింది. బెగ్గింగ్ అడుగుతా ఉంటే ఏంటంటే బెగ్గింగ్ కదా. ఒక విషయంలో మనం కీప్ ఆన్ ఆస్కింగ్, ఒక విషయంలో మనం అది మాటకి మనము అడుగుతూ ఉంటే అది బెగ్గింగ్ లాగా ఉంటుంది. అడుక్కుంటున్నావు ఏంటో అంటారు చాలాసార్లు, అంతేనా? ఒక విషయాన్ని అది జరగట్లేదు మన జీవితంలో, యూ కీప్ ఆన్ బెగ్గింగ్. ఇట్ సీమ్స్ లైక్ యూర్ ఓన్లీ. దెన్ నువ్వు అడుగుతా ఉండమంటున్నాడు దేవుడు. అడుగుతా ఉండమంటే అర్థం ఏంటంటే బెగ్గింగే కదా. ఒక విషయంలో మళ్ళీ ప్రార్థన చేసి ఇంకా అది నీ జీవితంలో జరగదు, కానీ అది కంటిన్యూస్ కదా. మరి దెర్ ఆర్ ఒక సిస్టర్ నాకు తెలుసు, ఒక విషయం కోసం అంట తన దాదాపు 7 years నుంచి ప్రార్థన చేస్తుందంట. తన జీవితంలో అవలే అంటే 7 years నుంచి తను ప్రార్థన చేస్తున్న డేకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. సో షీ వాస్ కీప్ ఆన్ ఆస్కింగ్. సో ఇట్స్ లైక్ ఇక్కడ దేవుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన వాక్యం యేసయ్య మాట్లాడే మాట. యేసయ్య అనేది ఏంటంటే నువ్వు కంటిన్యూస్గా అడగమంటున్నాడు, కంటిన్యూస్గా వెతకమంటున్నాడు, కంటిన్యూస్గా నాక్ చేయమంటున్నాడు. ఈ 3 విషయాల్లో సో మీరు ఎన్ని చేస్తే 3 విషయాల్లో దేవుడు ఏంట మనకి ఎన్ని చేస్తాడు. సో దట్స్ వాట్ ద బైబిల్ సేస్ క్లియర్గా మనకు. కానీ మీరు ఎన్నిసార్లు దేవుడిని అడిగారండి? మీరు ఎన్నిసార్లు వెతికారు? ఎన్నిసార్లు నాక్ చేశారు? జరిగిపోయినాయా? మీ జీవితంలో జరిగిపోయినాయా? అన్నీ జరిగిపోయినాయా? వాట్స్ హ్యాపెనింగ్? జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఎందుకు? ఇది దేవుడు ఇచ్చినప్పుడు, ఈ మాట అన్నప్పుడు వెంటనే జరిగిపోవాలి కదా. దేవుని దగ్గర అడిగినప్పుడు అది అయిపోవాలి కదా. మన జీవితంలో ఎందుకు అవ్వట్లేదు? అది వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? వై ఇట్స్ గాట్ స్టక్? అది అక్కడి నుంచి ఎందుకు అలా ఆగిపోయింది? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, నేను ఫాస్టింగ్ ఉంటానని, నేను ఫాస్టింగ్ ఉండాలి అని మీరు ఫాస్టింగ్ ఉంటారు. కానీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు యు ఆర్ ఒక కోరికతో మీరు వెళ్తారు, ఇది నాకు జరగాలి అందుకు నేను ఫాస్టింగ్ చేస్తాను. నో, దట్స్ నాట్ గాడ్ వాంట్స్ యూ ఫ్రమ్ యూ. ఫాస్టింగ్ అనేది దేవునితో కనెక్ట్ అవ్వడం. నువ్వు ఏదో కోరిక పెట్టుకుని నేను ఈ కోరిక కోసం నేను ఫాస్టింగ్ చేస్తున్నాను ప్రభు అంటే వై షుడ్ గాడ్ గివ్? దేవుడు డైరెక్ట్గా దేవుడు అంటున్నాడు నువ్వు అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. దాన్ని అడ్డుగా నువ్వు ఫాస్టింగ్ ఎందుకు అడ్డుగా పెట్టుకుంటున్నావు? నేను ఫాస్టింగ్ చేస్తున్నాను ప్రభు, నువ్వు నాకు ఇవ్వు ప్రభు అంటే మరి తప్పది. ఫాస్టింగ్ అనేది కరెక్ట్. యు ఆర్ సాక్రిఫైసింగ్ సంథింగ్ ఫర్ ద గాడ్, ద ఆల్మైటీ. నువ్వు సాక్రిఫైసింగ్, దేవా ఇది నేను విడిచిపెడుతున్నాను ప్రభా, ఇది విలువైంది, నేను నా జీవితంలో విడిచిపెడుతున్నాను, అది నీ కోసం ప్రభా అని మనము ఫాస్టింగ్ చేస్తాం. అదే కానీ ఫాస్టింగ్ అంటే ఏదో నువ్వు కోరికలు పెట్టుకుని ఈ కోరికలన్నీ నెరవేరాలి ప్రభా అని చెప్పి ఫాస్టింగ్ చేస్తాం మాత్రం నీకు ఎప్పటికీ జరగదు. అది నీ జీవితంలో జరగదు నువ్వు అలా ఫాస్టింగ్ చేస్తాయి. ఫాస్టింగ్ అనేది దేవునితో కనెక్ట్. సో చాలా మంది అదే నువ్వు డిమాండ్ చేస్తున్నావు, ఒక డిమాండ్ చేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. డిమాండ్, దేవా నేను ఫాస్టింగ్ ఉంటాను ప్రభా, ఇది నా జీవితంలో వచ్చాయి అంటావు. కానీ అదుగు డిమాండ్తో పాటు కదా, నాకు 7 రోజులు నేను ఫాస్టింగ్ ఉంటాను ప్రభా, 7 రోజులు అయిపోవాలి, 7 రోజులు అవగానే నాకు పని అయిపోవాలి, లేదా నేను ఒక వారం రోజులు ఉంటాను, లేదా నేను ఒక 2 months నేను ఫాస్టింగ్ ఉంటాను. అంటే మనమే దేవునికి టైం ఇచ్చేస్తాం. మనం డిమాండ్ చేస్తున్నాం, ఇంతకాలం నేను ఉంటాను ప్రభా, నేను ఇంతకాలం తర్వాత నువ్వు ఆ పని నాకు చెయ్యి అంటే యూఆర్ రిక్వెస్టింగ్ ఫర్ డిమాండ్. ఆ డిమాండ్ అవుతుంది. నేను యూఆర్ ఆస్కింగ్ సంథింగ్ టు డూ విచ్ యూ డిమాండెడ్. డిమాండ్ చేయకూడదు దేవుడిని మన ప్రేమతో దేవునికి దగ్గర అవ్వాలి తప్ప ఇక దేవుడే మనకు స్వయంగా మనకు తెలియజేసినట్టే నువ్వు అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. నువ్వు దేవుడిని డిమాండ్ చేయకు. యూఆర్ డిమాండింగ్ సంథింగ్ ఫర్
సాక్రిఫైస్ ఫర్ సంథింగ్ సాక్రిఫికేషన్ అంటే ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ద్వారాగా నువ్వు దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నావు జరిగింది. సో మనం దేవుని ప్రెజెన్స్లో మనము దేవుణ్ణి ఎప్పుడు మనము డిమాండ్ చేయకూడదు. డిమాండ్ ద్వారా దేవుడు మనకేది మన జీవితంలో కార్యాలు చేయాలి అనుకుని చాలా మంది క్రైస్తవులు ఏంటంటే అలా ఉండిపోతున్నారు, వారి జీవితంలో జరగట్లేదు. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, ఇట్స్ బీన్ ఇయర్స్ అయిపోతున్నాయి కానీ వారి జీవితంలో మాత్రం జరగట్లేదు. వారు అడిగేది దేవుడు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? వై దిస్ డిలే? ఒక ఆమె నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, బ్రదర్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ ఐ బీన్ ప్రేయింగ్, చాలా ఇయర్స్ నుంచి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, నా జీవితంలో అది జరగట్లేదు బ్రదర్. వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? ఇక దేవుడు అనే మాట ఏంటి? నువ్వు అడుగు నేను ఇస్తాను అంటున్నాడు, నువ్వు వెతుకు నీకు దొరుకుతుంది అంటున్నాడు దేవుడు, నువ్వు నాక్ చేసి డోర్ ఓపెన్ అవుతుంది అని దేవుడు అంత క్లారిటీ ఇచ్చినప్పుడు మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? అది వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? గాడ్ ఈస్ స్పీకింగ్ డైరెక్ట్లీ బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అని ఒక్కొక్కరు ఏం చేస్తారు? ఏడిస్తారు, మొర్ర పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు, ఇంకా ఆలయంలో పడిపోతారు, సాగలు పడిపోతారు, ఇంకా ఏడుస్తూ ఉంటారు, ఇంకా జీవితం అంతా ఏడుస్తూనే ఉంటారు. దేవుని మందిరంకి వచ్చడానికి ఏడ్ చేస్తూ ఉంటారు, దేవుని ప్రార్థన విను ప్రభు అని ఏడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అదే తీసుకొస్తారు, మళ్ళీ అదే అంశం మీద వారు ప్రార్థన చేస్తారు, అదే టాపిక్ మీద ప్రార్థన చేస్తారు, మరి ఆ జీవితంలో జరగదు. ఎంత ఏడుస్తారు తెలుసా? మొరపెట్టుకుంటారు దేవుని సన్నిధిలో, కానీ వాళ్ళ జీవితంలో జరగట్లే. వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? ఇక దేవుడు అంత క్లారిటీ ఇచ్చినప్పుడు వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? సమ్ టైమ్స్ వి ట్రై టు బ్లాక్మెయిల్ గాడ్. దేవుడిని మనం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాం. దేవా నా జీవితంలో జరగాలి ప్రభు, జరగకపోతే నేను ఇంక రాను చర్చకి అంటారు, లేకపోతే నేను అసలు నేను నిలబడను ప్రభు అంటారు. నా జీవితంలో జరుగుతుందే లేదా, నువ్వు చెయ్యాలి అని దేవుడిని ఒక్కొక్కసారి బ్లాక్మెయిల్ చేసేస్తూ ఉంటాం. సో గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దిస్ థింగ్. దేవుడు ఇదంతా మన దగ్గర నుంచి కోరుకుంటలే. యువర్ ఫాస్టింగ్, నువ్వు ఫాస్ట్ చేస్తే అది దేవుడి కోసం చేయాలి, కానీ బ్లాక్మెయిల్ చేయటమో లేకపోతే డిమాండ్ చేయటమో అది చేయకూడదు. మనం దేవుని దగ్గర ఇవన్నీ డిమాండ్ చేస్తాయి మనకి ఎప్పటికీ దొరకు అని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తుంది. ఒక బాబు ఉన్నాడంట, ఆ బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇంకా వాడు వాళ్ళ అమ్మగారు వచ్చి అడిగారు, నీకు ఏం గిఫ్ట్ కావాలి బాబు అంటే, నాకు సైకిల్ కావాలన్నాడంట, పెద్ద సైకిల్. అది చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది, అది అసలే అల్రోడు సైకిల్ ఇస్తే వాడు బయట ఎక్కడికో వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి రాడాడు, మనం పట్టుకోలేమని చెప్పి అమ్మగారు ఏమన్నారంటే, లేదు నువ్వు సైకిల్ నేను పడుకోందామంటే, లేదు నాకు సైకిల్ కావాలి, నా సైకిల్ ఇస్తారా లేదా అని ఇంక ఏడుస్తూ మొదలుపెట్టి. అదే నువ్వు ఒక పని చేయి, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, యేసయ్య నీకు ఓకే అంటే నీకు సైకిల్ కొనిచ్చేస్తావు. ఇంకా వీడు సరే యేసయ్యని అడగాల అని చెప్పి వీడు రూమ్లోకి వెళ్ళి ఇంకా ప్రార్థన చేస్తూ మొదలు పెట్టాడు. యేసయ్య నాకు సైకిల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాడంటే, ఫస్ట్ అంటే లెటర్ రాద్దాం అనుకున్నాడు. పేపర్ తీసుకున్నాడు, ఒక పేపర్ మీద లెటర్ రాస్తాడు అనమాట. డియర్ గాడ్ జీసస్ అన్నాడు, డియర్ గాడ్ జీసస్ అని, నేను చాలా మంచివాడిని, నాకు సైకిల్ గిఫ్ట్ ఇవ్వు, ఫ్రమ్ యువర్ రాము అని పెట్టేశాడు. అయిపోయింది అక్కడితోటి. మళ్ళీ లోపల ఏదో అనిపించి అనుకున్నాడు, లేదు మళ్ళీ దేవుడికి అన్నీ తెలుసు కదా, యేసయ్యకి అన్నీ తెలుసు కదా, నేను చాలా మంచివాడిని అన్నాను మరి అని చెప్పి అది చింపేసి మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకుని మళ్ళీ రాస్తూ మొదలుపెట్టి, డియర్ గాడ్ జీసస్ ఐఎమ్ ఓకే, ఐ వాంట్ సైకిల్ ఫ్రమ్ రాము అన్నాడు. మళ్ళీ పెట్టేశాడు, ఇంక రెడీ అయిపోయాడు. అనుకున్నాడు, మళ్ళీ ఓకే అన్నాను కదా, నేను అంత ఓకే కూడా కాదు, నేను తెలుసు కదా నేను అని చెప్పి మళ్ళీ అది చింపేశాడు. అది చింపేసి ఇంక చేంజ్ చేయాలి అర్థం కావట్లేదు. వాడు అస్సలే తెలుసు, వాడు ఇంకా ఆ పొజిషన్కి రాడు. ఇంకా ఏం చేయాలా అని ఆలోచించి కిందకు వచ్చేసాడు. కిందకు రాగానే అక్కడ ఒక అల్మార్ ఉంది. అల్మార్లో వాళ్ళ అమ్మగారు యేసుప్రభు గారి ఫోటో, దాని పక్కని మరియమ్మ, వాళ్ళిద్దరు ఫోటోలు పక్కన ఉన్నాయి. సరే వీడు ఏం చేశాడు, డైరెక్ట్గా అల్మార్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న మరియమ్మని ఫోటో తీసుకుని బెడ్రూమ్లోకి వచ్చేసాడు. బెడ్రూమ్లోకి వచ్చి అది ఏం చేశాడంటే వాడుకున్న అల్మార్లో దాచిపెట్టేసి ఇప్పుడు లెటర్ రాస్తున్నాడు అనమాట. ఏమని రాస్తున్నాడంటే, డియర్ గాడ్ జీసస్, మీకు మీ అమ్మ కావాలంటే నాకు సైకిల్ అని చెప్పేసి ఫ్రమ్ యువర్ రాము అని పెట్టేసి అక్కడ రక్తం పెట్టేసి వెళ్ళిపోయాడు. చూడండి, అలాగా చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు దేవుని.
బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలా బ్లాక్మెయిల్లో చాలా మంది ఉంటారు. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఆస్క్, సీక్, నాక్. దేవుడు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు చూడండి, దీని నుంచి మనము దేవుడి సన్నిధిలో నేను అడిగినప్పుడు కొన్ని విషయాలు నాకు తెలియజేశాడు. యాక్చువల్లీ దేవుడు ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది మనం కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. ఇంకా దీంట్లో కొన్ని రెవల్యూషన్స్ ఉన్నాయి. ఆ రెవల్యూషన్స్ మనం తెలుసుకుంటే అసలు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, అసలు ఇది మన జీవితంలో ఎందుకు జరగట్లేదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అసలు యేసయ్య ఎవరి కోసం వచ్చాడండి? యేసయ్య ఎవరి కోసం వచ్చాడు? ఫస్ట్ అల్టిమేట్ గోల్. అందరూ ఏమంటారు? పాపుల కోసం వచ్చారు. నో 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 నో. జీసస్ హెడ్ కమ్ ఫర్ ద జ్యూస్. యూదుల కోసం యేసయ్య వచ్చాడు. యూదుల్ని రక్షించుకుంటా, ఇశ్రాయేలు ప్రజల్ని వారి పాపం నుంచి రక్షిస్తానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాడు. ఈ కేమ్ ఫర్ ద ఇజ్రాయల్స్. అందుకనే అబ్రహాం నుంచి వాగ్దానం చేసుకొస్తున్నాడు. అబ్రహాం నుంచి వచ్చిన ఆల్ ప్రొఫెసీస్ అవన్నీ నెరవేరాలంటే గాడ్ హ్యాస్ టు సేవ్. గాడ్ అందుకని అబ్రహాంకి వాగ్దానం చేశాడు కదా, ఐ వాంట్ టు సేవ్ యూ. నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాను, నీ సంతానం నేను కాపాడు. వారందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. వారందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసయ్య వారి కోసం మరణించాడు, అన్యుల కోసం కాదు. గాడ్ హెస్ నాట్ కమ్ ఫర్ us, he came for the Jews only. ఇశ్రాయేలు ప్రజల కోసమే దేవుడు వచ్చాడు. కానీ ఏం జరిగిందంటే యేసయ్యని ఎక్సెప్ట్ చేయలేదు వారు. యేసయ్యని ఎక్సెప్ట్ చేయలేదు వారు, విసర్జించారు, దేవుణ్ణి పక్కన పెట్టారు. అందుకుని యెరూషలేంకి వచ్చినప్పుడు యెరూషలేం వైపు చూసి అక్కడ యేసయ్య ఏడుస్తాడనమాట. చాలా దుఃఖంలో ఉంటారు. చాలా దుఃఖంలో ఉండి అప్పుడు యేసయ్య అంటాడు, ఈ ఈ ఈ దీవెనలు ఈ రక్షణ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఇప్పుడు అన్యుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటున్నాడు. అన్యుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దట్స్ వాట్ వి గాట్ ఫ్రమ్ దెమ్. ఇది దేవుడు మనకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇది ఇట్స్ గాట్ ట్రాన్స్ఫర్ టు us. అందుకనే మనం రక్షించబడ్డాము. ఇప్పుడు యూదులు అలా ఉండిపోయారు, కానీ యూదులు కూడా దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. దేర్ ఇస్ నెక్స్ట్ ఛాన్స్ ఇస్ దేర్. కానీ యూదులు దేవుడు ఎలాగైనా రక్షించాలనుకుంటున్నాడు దేవుడు. అందుకనే దెన్ రోడ్ అక్కడ ఉంది. ఇంకా అన్ని 7 years రూల్ ఉంటుంది. ఇవన్నీ ఇట్ విల్ గోన్ టు కమ్. ఫస్ట్ ద జడ్జ్మెంట్ ఇస్ గోన్ టు బి ఆన్ Jews. ఇశ్రాయేల్ ప్రజల మీద ఫస్ట్ వారికి తీర్పు వస్తుంది. ఎస్, దట్స్ వాట్ గాడ్ సేస్. బైబిల్ కంప్లీట్స్. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నశించిపోయారంటే, వారు నాశనం అయిపోతే ఇంకా పాత నిబంధనలో ఉన్న దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ పడిపోతాయి. ఇట్ కాంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇట్ హ్యాస్ టు బి సేవ్డ్. అదంతా సేవ్ అవ్వాలి. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు కాపాడాలి. అందుకని వారు మారు మనసు కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు. అంటే ఇట్స్ గోట్ హ్యాపెన్. ఇప్పుడు వారు ఎక్సెప్ట్ చేయలేదు. యూదుల రాజాని వారు యేసయ్యని ఎటకారంగా మాట్లాడి ఎగతాళి చేసి అతను సిలువేసి సిలువ పైన యూదుల రాజు అని రాయబడ్డారు. కానీ ఆయన ఎప్పుడు రాజుగా చూడలేదు. రాజుగా చూడలేదు. సిలివేసేసి అక్కడ చంపేశారు అతన్ని. బట్ ఇక్కడ చూడండి, కొన్ని రెవల్యూషన్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటో ఈరోజు మీకు అదే గ్రౌండ్ వర్క్ చేసి మీకు తెలియజేస్తాను. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. మార్క్ సువార్త ఒకసారి మార్క్ సువార్త 11:24 ఒకసారి చదువుకుందాం. ఒకసారి త్వరగా 3 విషయాలు నేను తెలియజేస్తాను. ఈ 3 విషయాల నుంచి మీకు అర్థమైపోతుంది అసలు ఇది మనం అడిగినప్పుడు మనకి మన జీవితంలో ఎందుకు జరగట్లేదు, అసలు దేవుడు ఎవరితో మాట్లాడాడు, ఇది మనకు అర్థమైపోతుంది. మార్క్ సువార్త 11:24 ఒకసారి చదవమ్మా. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ కాంటెస్ట్ మార్చేస్తున్నాడు యేసయ్య. ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే, ఒక్కసారి నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి అడిగితే సరిపోయింది. ఇట్స్ ఎనఫ్. ఇంక జరిగిపోయిందని నువ్వు అనుకో. ఒక విషయం కోసం నువ్వు ప్రార్థన చేసావు, ఒక దానికోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇంకా అయిపోయిందని నువ్వు విడిచిపెట్టే. ఇది అయిపోయింది ప్రభు అని ఇంకా దాని జోలికి వెళ్ళకో, అయిపోయింది. కానీ ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత కూడా మొదటికి మనం మత్తయి సువార్తలో 7:7 మాట్లాడింది. మరి మత్తయి సువార్తలో యేసయ్య చెప్పిన మాట 7:7 ఏమన్నారు? అడుగుతూ ఉండాలి. ఇట్స్ కంటిన్యూస్. కీప్ ఆన్ ఆస్కింగ్. అంటే ఒక్కసారి కంటే ఇంకొకసారి అడిగితే, 2 సార్లు అడిగితే ఏమవుతుంది? ఇప్పుడు చిన్న కాంటెస్ట్ ఏమవుతుంది? ఇది విరోధంగా ఉంటుంది కదా. ఇట్ వాంట్ ఎక్సెప్ట్. ఈ కాంటెస్ట్ ఎక్సెప్టబుల్ కాదు. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఒక్కసారి నువ్వు అడిగి నీ జీవితంలో అది అయిపోయిందని నమ్ము, అంతే చాలు, అయిపోయింది. ఇంకా నువ్వు దాని జోలికి వెళ్ళకు. ఒక మ్యారేజ్ ఉందనుకో, నాకు మ్యారేజ్ అవ్వాలి ప్రభు అంటే అయిపోయింది. లేకపోతే ఒక జాబ్ కావాలి ప్రభు అంటే అయిపోయింది. ఇక దానికోసం నువ్వు కీప్ ఆన్, డోంట్ ఆస్క్.
నువ్వు దానికోసము ప్రార్థన చేయమంటున్నాడు. ఇంకొకసారి చదువు, ఇంకొకసారి చదువు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు నువ్వు నమ్మితే అది జరిగిపోతుంది. అది జరిగితే నా జీవితంలో అది జరిగిపోతుంది అని నమ్మాలంట. నమ్మాలి అంటే అయిపోతుంది. అదే 2 సార్లు 3 సార్లు నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, దానికి అర్థం ఏంటి? నువ్వు నమ్మలేదు, నువ్వు జరగదు. అంటే ఇక్కడ యేసయ్య చెప్పిన మాటకి దీనికి మత్తయి సువార్తలో మాట్లాడే మాటకి కనెక్షన్ లేదు. ఇట్స్ వైలెట్ అయిపోతుంది. కానీ యేసయ్య ఎందుకు అలా మాట్లాడాడు? ఒకసారి ఏమో నువ్వు అడిగితే ఉండమన్నాడు, ఇక్కడేమో ఒకసారి అడిగితే సరిపోతుందని దేవుడు అనేసి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నువ్వు అడిగితే దేవుడు ఇచ్చేస్తానన్నాడు. ఎందుకు అలా మాట్లాడాడు? ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ పర్సనల్ కోసం అడుగుతారు, అవునా? ఆఫ్కోర్స్ నీ డిజైర్స్ కోసం అడుగుతావు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు, ప్రభు నాకు నా జీవితంలో జరగాలి, నా జీవితంలో ఇది అయిపోవాలి ప్రభు అని ప్రార్థిస్తావు. నాకు మంచి జాబు, లేకపోతే నీ హెల్త్ కోసం ప్రార్థన చేస్తావు, లేకపోతే సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ గో అండ్ ప్రే. నువ్వు ప్రార్థన చేస్తావు. లేకపోతే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేకపోతే నీ బిడ్డ ప్రాబ్లమో, నీ కొడుకు ప్రాబ్లమో, లేకపోతే మీ అమ్మగారి ప్రాబ్లమో, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ అట్ బి దేర్, యూ ప్రే ఫర్ ద పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదా మనం చేస్తుంది అదే. యూ కీప్ ఆన్ ఆస్కింగ్. ఆ ఫిజికల్ నీడ్ కోసం నువ్వు ఎక్కువ అడుగుతూ ఉంటావు, అంతేనా? ఫిజికల్ నీడ్, నా ఫిజికల్గా నీకు అదంతా జరగాలి, నీ హెల్త్ విషయమైనా ఏదైనా సరే ఫిజికల్గా అది జరగాలని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. కంటిన్యూస్గా నువ్వు ప్రార్థన చేస్తావు. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6:25-34 దాకా మనం చదువుకుంటే అక్కడ యేసయ్య అనే మాట ఇంకొకటి రాయబడి ఉంది. అక్కడ నువ్వు వెన్ యూ కీప్ ఆన్ ఆస్కింగ్, నువ్వు ఫిజికల్ కోసం అడుగుతూ ఉంటావు. నా డిజైర్, ఇక్కడున్నవారు ప్రతి ఒక్కరు, ఇక్కడున్నవారు ఈ హాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఫిజికల్ నీడ్ కోసమే అడిగి ఉండొచ్చు. ఫిజికల్ నీడే, ఇది నా జీవితంలో జరగాలని చెప్పి నువ్వు ఫిజికల్ నీడ్ కోసమే నువ్వు ప్రార్థించి ఉండొచ్చు. ఒకసారి మనం చదువుతాం. అక్కడ యేసయ్య క్లారిటీ ఇస్తున్నాడు. ఒకసారి చదువమ్మా, 6:25 నుంచి చదువమ్మా. అందువలన నేను మీతో చెప్పుచున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? యేసయ్య ఏమంటున్నాడు? నువ్వు దేనికోసం నువ్వు చింతించొద్దు, నువ్వు దేనికోసం ఏంటి అడగొద్దంటున్నాడు. మత్తయి సువార్తలో 7 అడగమన్నాడు, అవునా? ఇప్పుడు మార్క్ సువార్తకు వచ్చినప్పుడేమో ఒక్కసారి అడిగి విడిచిపెట్టేయమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ 6లోకి వచ్చినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఏది అడగొద్దు, నువ్వు ఏది అడగొద్దు, నేను ఇస్తానంటున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ వాట్ ఎవర్ అని దేవుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాడు. పిచ్చుకలను తీసుకొస్తున్నాడు. ఆ పిచ్చుకలు ఎగురుతున్నాయి, వారికి కావాల్సిన ఆహారం, అవి ఏమి టెన్షన్ పడవే, ఏం జరుగుతుంది అని టెన్షన్. కానీ తండ్రి వాటిని చూస్తున్నాడు. తండ్రి వాటిని చూసి వారికి కావాల్సిన ఆహారం అంతా దేవుడు ఇచ్చేసలేదా? చూడండి పక్షులను చూడండి అని దేవుడు పక్షులను చూపిస్తున్నాడు. ఎస్, గాడ్ ఈస్ డూయింగ్ ఆల్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? దేని నువ్వు టెన్షన్ పడొద్దు అంటాడు. ఎవరు పరిగెడతారు? అన్యులు పరిగెడతారు. వారికి తండ్రి ఎవరో తెలియదు, యేసయ్య ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అన్యులందరూ పరిగెడతారు, అన్యులు వస్తారు, ప్రార్థన చేస్తారు, అడుగుతారు. వారు కీప్ ఆన్ ఆస్కింగ్. నువ్వెందుకు అడుగుతున్నావు? డోంట్ ఆస్క్. నువ్వు అడగొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు అడగొద్దు, తండ్రికి తెలుసు అని. నా తండ్రికి తెలుసు, నా తండ్రి అన్ని చూస్తున్నాడు. నీ జీవితం ఏంటో తెలుసు దేవుడికి. నీ జీవితం తండ్రికి తెలిసినప్పుడు తండ్రి నీకు ఇస్తాడు. నీ మనసులో ఏందో దేవుడు ఇచ్చేస్తాడు నీకు. నీ జీవితంలో ఏది జరగాలో అది టైం ప్రకారంగా జరిగిపోతుంది అంటున్నాడు దేవుడు. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. కానీ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అడగొద్దు అంటున్నాడు. డోంట్ ఆస్క్ బికాస్ గాడ్ నోస్. అందుకునే కదా యెహోవా వీరే అంటారు. గాడ్ ఈస్ ద ప్రొవైడర్ అంటారు. గాడ్ ప్రొవైడ్స్ అస్. టైం వచ్చినప్పుడు దేవుడు అది ఇచ్చేస్తాడు మనకి. అందుకో దేవుడు అన్నాడు నువ్వు అడగొద్దు అంటున్నాడు. తండ్రికి అన్ని తెలుసు, నీకు ఏది కావాలో తండ్రికి తెలుసు, నువ్వు ఎలా ఉండాలో తండ్రికి తెలుసు, నువ్వేం వేసుకోవాలో తండ్రికి తెలుసు, నువ్వేం తినాలో తండ్రికి తెలుసు, అన్ని తండ్రికి తెలుసు. నువ్వేందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు దేనికి చింతిస్తున్నావని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది. మూడోది ఇప్పుడు నీకు 2 ఇన్సిడెంట్స్ తీసుకోవచ్చు. ఒక 2 ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఒకటి ఒక్కసారి అడిగేసి విడిచిపెట్టేమన్నాడు, రెండోది ఏంటి అడగొద్దన్నాడు, మూడోది
ఇప్పుడు మనము మన జీవితంలో జరగలేదనుకోండి, ఇక్కడ 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్ ఏంటంటే అవుతుంది, అవ్వదు, డిలే అవుతుంది. అవుతుంది, అవ్వదు, డిలే. దేవుడికి కావాల్సుకుని లేట్ చేస్తున్నాడు అంటారు, అవునా? ఇప్పుడు చూడండి, అవ్వలేదనుకోండి అయిపోతే ప్రాబ్లం లేదు. అవ్వలేదనుకోండి నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో తప్పు చేస్తున్నావు, నీలో ఉన్న విశ్వాసం తగ్గిపోయింది, నువ్వు విశ్వాసంగా లేవు, అందుకు నీ జీవితంలో జరగట్లే, నువ్వు విశ్వాసంగా ప్రార్థించే అయిపోతుంది అంటారు. మనము ఊరికి అది కామెంట్స్ తీసుకొస్తా ఉంటాం, డైలాగ్స్ కొడతా ఉంటాం. నీ విశ్వాస జీవితం నువ్వు విశ్వాసంగా ప్రార్థించే నీ జీవితంలో జరుగుతుంది అంటాం. వి కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ చేస్తాం. అది డిలే జరుగుతుందంటే ఇది ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు జరుగుతుంది అంటాం. టైం దేవుడికి ఒక టైం ఉంది, ఆ టైంకి దేవుడు మన జీవితంలో చేస్తాడని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఏమో సెల్ఫిష్ కావాలి చేస్తాం. సెల్ఫిష్ అంటే ఏది చేసినా కానీ సెల్ఫిష్గా మనము ఆలోచిస్తూ ఉంటాం. అంత సెల్ఫిష్ మన జీవితంలో మనం అడుగుతూ ఉంటాం, సెల్ఫిష్గా మనము బిహేవ్ చేస్తాం. అదంతా నా కోసమే జరగాలని మనం ఏం చేస్తాం, సెల్ఫిష్గా మనం అడుగుతూ ఉంటాం దేవుడి సన్నిధిలో. దట్స్ వాట్ హ్యాపెన్స్ అన్నమాట. సో ఈ 3 టైప్స్ మన దగ్గర ఉంటాయి. ఒకటేమో అవుతుంది, అవ్వదు, డిలే అవుతుంది. ఈ క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాం. లేదా పాపం, నీలో ఒక పాపం ఉంది కాబట్టి ఇదంతా జరగట్లేదు, నీ పాపం అన్ని విడిచిపెట్టే నీ జీవితంలో జరిగిపోతుందంట. పాపం అన్ని విడిచిపెట్టే అది జరిగిపోతుంది అంటే యు ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ సంథింగ్, నా పాపం ఉంది కదా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అక్కడ మనం చదువుకుంటే ఫర్ ఎవ్రీ వన్ అన్నాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ మనం చదువుకుంటే ఎవ్రీ వన్ హూ ఆస్క్ అన్నాడు. ఎవ్రీ వన్ అందరూ, ఎవరు మడితే వారు వచ్చి అడిగితే దేవుడు ఇచ్చేస్తానన్నాడు. అలాంటిది మనం దేవుని సన్నిధిలో అడిగితే వై ఇట్స్ నాట్ రీచింగ్, అది ఎందుకు జరగట్లేదు? ఇక్కడ అన్నాడు వి ఆల్వేస్, ఇక రెస్పాన్స్ మాట 3 రెస్పాన్స్ బిలీవ్ చేస్తే. ఇక్కడ మనుషులు బిలీవ్ చేసేది ఏంటంటే జరిగింది, జరగలేదు, డిలే అవుతుంది. ఇది 3 విషయాల మీద వారు డిపెండ్ అవ్వ ఉంటారు. మూడు విషయాల మీద వారు డిపెండ్ అయ్యి వారు ముందుకు వెళ్తారు. సో 3 విషయాలు మనకు తెలియజేశారు. ఫస్ట్ ఏంటి, ఒకసారి ప్రార్థన చేయండి, విడిచిపెట్టేయండి, జరిగిపోతుందని నమ్మండి అన్నాడు దేవుడు. రెండోది ఏమన్నాడు దేవుడు, అడగొద్దండి, దేవుడికి తెలుసా నేను అడగొద్దండి. మూడోది ఏమంటున్నాడంటే మనమే సెల్ఫిష్గా ఆలోచించటని నీలో ఏదో పాపం ఉందంటాం, లేకపోతే దేవుడు ఇంకా ఆలోచన చేస్తున్నాడేమో, మేబీ తర్వాత చేస్తాడేమో అని మనమే క్వశ్చన్స్ వేసుకుంటాం, మనమే ఆన్సర్ చెప్పేసుకుంటాం. దేవుడు దీనికి ఇలా రెస్పాండ్ ఇస్తున్నాడని మనమే జడ్జ్ చేసుకుంటాం, మనమే ఒక జడ్జిమెంటల్గా మనం బిహేవ్ చేస్తాం. 3 విషయాల్లో మనం ఉంటాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం మెసేజ్లోకి వెళ్ళిపోతాం. సో మీకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఈ ఇంట్రడక్షన్లో మనం తెలుసుకుంది ఏంటంటే దేవుడు మనల్ని ఎలా గైడ్ చేస్తాడు, అసలు దేవుడు అసలు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, యేసయ్య ఇక్కడ మొదటి మనం తెలుసుకోవాల్సింది మత్తయి సువార్త 7:7లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, యేసయ్యకి ఆడియన్స్ ఉన్నారు, యేసయ్యకి ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఎవరు? యూదులు. యేసయ్య ఈ లోకంకి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాడు? యూదులతో మాట్లాడాడు, అన్యులతో మాట్లాడలే. హి వాస్ స్పీకింగ్ టు ద జూయిష్ పీపుల్, నాట్ టు ద జెంటైల్స్. జెంటైల్స్ తోటి ఎవరితో మాట్లాడలే. అందుకునే కనాను స్త్రీ వచ్చినప్పుడు, కనాను స్త్రీ వచ్చి నా కుమార్తెకు బాలేదన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఇది సమయం కాదమ్మా అన్నాడు. నేను ఎవరి కోసం వచ్చాను? యూదుల కోసం వచ్చాను అంటాడు. అప్పుడు దేంతో పోలుస్తాడు? కుక్కలతో పోలుస్తాడు. కుక్కలతో పోల్చినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు, తనేమంటది, ఆ స్త్రీ ఏమంటది, కింద పడినా, టేబుల్ కింద పడినా భోజనం ఏదైతే ఉంటుంది చూడు, అవి వెళ్ళి కుక్కలు తినవా? అప్పుడు యేసయ్య ఏమంటాడు, నీలో ఉన్న విశ్వాసము చాలా గొప్పది అని అంటాడు. కానీ ఎవరు? అన్యులు. దే ఆర్ నాట్ జూయిష్. దట్స్ వై గాడ్ సేస్, యేసయ్య ఏమంటాడంటే, నేను అన్యుల కోసం నేను రాలేదు, కానీ వచ్చింది ఎవరి కోసము? ఐ కేమ్ ఫర్ ద జూయిష్. ఇశ్రాయేల్ ప్రజల కోసం నేను వచ్చాను, జెంటైల్ కోసం నేను రాలేదని యేసయ్య అంటున్నాడు. ఈస్ గివింగ్ అ క్లారిటీ ఇస్తున్నాడు అక్కడ. సో అక్కడ ఆడియన్స్ ఎవరు? యూదులు. ఆడియన్స్ వారు యూదులు. వారు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఈ భూమి మీద యేసయ్య మెస్సయ్య రాజుగా ఉండాలి, భూమి మీద రాజుగా ఉండాలని కోరుకున్నారు వాళ్ళు. అందుకునే అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యేసయ్య
మనల్ని ఈ రోమన్ జాతి నుంచి మనల్ని అందరినీ రక్షించేస్తారని వారు అనుకున్నారు. ఈ సైన్యం ఇది రోమన్ ఎంపైర్ నుంచి మొత్తం కంప్లీట్గా యేసయ్య కంప్లీట్గా నాశనం చేసేస్తాడు, ఈ రోమన్స్ నుంచి మనల్ని యేసయ్య కాపాడేస్తారని అందరూ అనుకున్నారు. అందుకునే యూదా ఇస్కరియోతు కూడా అనే మాట ఏంటంటే మెస్సయ్య ఆయన రాజు, ఆయన కాపాడుతాడు అనుకున్నారు, ఆయన పోరాడతారు అనుకున్నారు. అందుకునే పేతురు కూడా కత్తులు పట్టుకుని వెళ్ళాడు. ఆయన రాజు కాబట్టి మనము సైన్యము, మనము అటాక్ చేయగలం, చంపేయగలము, యేసయ్య ఏదో ఒక అద్భుతం చేసి బయటకు వచ్చేస్తాడు అనుకున్నారు. అందుకునే యూదా ఇస్కరియోతు కూడా అదే అనుకున్నాడు. నేను ఇప్పుడు అమ్మేసిన యేసయ్యకు ఉన్న పవర్, ఆ శక్తితో యేసయ్య బయటకు వచ్చేస్తాడు అని అనుకున్నాడు. కానీ అక్కడ జరగలే. యేసయ్య విషయంలో అది జరగలే. యేసయ్య అక్కడ చనిపోతాం చూసి అందరు షాక్ అయిపోయారు. అందుకునే అక్కడ ఉన్న శిష్యులందరూ పారిపోయారు. ఇదేంటి ఇలా అప్సైడ్ డౌన్ అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. అప్సైడ్ డౌన్, మొత్తం అంతా అప్సైడ్ డౌన్ అయిపోయింది. అందుకునే అప్సైడ్ డౌన్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ చూడండి పేతురు మనం చూస్తే, అపోస్తల కార్యాలు మనం చూస్తే, పేతురు ఏం చేస్తాడు? దేవుడు రాజ్యం రాబోతుంది అంటాడు. యేసుక్రీస్తు ప్రభు మన కోసం మరణించాడు, దేవుని రాజ్యము ఇక్కడ రాబోతుంది అన్నాడు. దేవుని రాజ్యం రాబోతుంది అంటే దేవుని రాజ్యం భూమి మీదకి రావడం కాదు. ఎందుకంటే యేసయ్య తెలియజేసిన మాట ఏంటంటే, సిలువకు ముందు ఏమన్నాడంటే ఇది ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? ఈ రక్షణ అన్యుల మీదకి వెళ్ళిపోతుంది. ఈ రక్షణ అన్యుల మీదకి వెళ్ళిపోయినప్పుడు అన్యులు ఈ రక్షణ పొందుకున్నారు, మనము ఈ రక్షణ పొందుకున్నాం. యూదులకి లేదు, ఇంకా యూదులకి అక్కడ ఆగిపోయింది. దేవుడు ఆపేశాడు యేసయ్య. అది ఆపేసేది మన మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది మన మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే మనలోకి వచ్చింది అన్నప్పుడు ఇక్కడ పేతురు ఏం చేయాలి? దేవుని రాజ్యం కోసం మాట్లాడాలి, పరలోకముల కోసం మాట్లాడాలి, పరలోకం మనం చేరుకుంటాం దానికోసం. కానీ పేతురు మాట్లాడలే. అందుకునే దేవుడు ఏం చేశాడంటే సౌలుని తీసుకొచ్చాడు. సౌలుని తీసుకొచ్చి పౌలుగా వాడుకున్నాడు. అందుకుని అన్యుల దగ్గరికి పంపించాడు. అందుకుని పౌలు ఏమంటాడంటే ఫస్ట్ తీర్పు ఎవరికి వస్తుంది? యూదులకే వస్తుంది, యూదులకే రక్షణ వస్తుంది ఫస్ట్. కానీ మనం అన్యులకి దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు అంటున్నాడు. ఇట్స్ కాల్డ్ ట్రాన్స్ఫర్ టు us. మనకి ఎప్పుడైతే ఇది ట్రాన్స్ఫర్ అయిపోయిందో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏమైపోయాము? ఆయన బిడ్డలం అయిపోయాము. ఇప్పుడు యూదులకి ఆగిపోయింది, ఇట్ గాట్ ఫుల్ స్టాప్. అందుకునే పౌలు ఏం చేశాడు? అన్యుల దగ్గరికి వెళ్ళాడు. ఈవెంట్ టు ద జెంటైల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని యేసయ్య కోసం, యేసయ్య రాజ్యం కోసం మాట్లాడాడు, దేవుని రాజ్యం కోసం మాట్లాడాడు. అక్కడ మనం చేరుకుంటాం, పరలోకం మన రాజ్యం, పరలోకం మనం చేరుకుంటామని. నేను సింహాసనం మీద కూర్చోబోతున్నా, యేసయ్య సింహాసనం మీద కూర్చున్నా, యేసయ్యలో నేనుంటానని అక్కడ తెలియజేశాడు పౌలు. అందుకని యేసయ్య చనిపోక ముందు యేసయ్యని తీసుకెళ్తారు కదా, వాక్ చేస్తారు, ఉంటారు, కొడతారు, ఎగతాలు చేస్తున్నారు, నిందలేస్తున్నారు యేసయ్య మీద. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? నువ్వు నిజంగా రాజువేనా అంటారు యూదులు. హేరోదు వాళ్ళందరూ అడుగుతారు, క్వశ్చన్ వేస్తారు, నువ్వు నిజంగా రాజువేనా అంటే అప్పుడు అంటారు, నేను చనిపోబోతున్నాను, నా తండ్రి రాజ్యం రాబోతుంది, నేను తండ్రి సింహాసనం పక్కనే అంటే రైట్ హ్యాండ్ నేను ఉండబోతున్నాను అంటున్నాడు దేవుడు. రైట్ హ్యాండ్ నేను కూర్చోబోతున్నాను, ఆ సమయం వచ్చేసింది అంటున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు సిట్ బిసైడ్ ద ఫాదర్ అంటున్నాడు, ద రైట్ హ్యాండ్ ఆఫ్ ఫాదర్ అంటున్నాడు. ఆ సింహాసనము, నేను ఇంకా సింహాసనం ఎక్కిపోతున్నాను అంటున్నాడు యేసయ్య. ఆ మాట అనగానే విలామను ఇంకదిగో మీకు నాకు ప్రూఫ్లు వచ్చినాయి, ఇంకా మనకు ప్రూఫ్లు ఎందుకు, ఇంక చంపేద్దామని అని చెప్పి తీసుకెళ్ళిపోయారు అక్కడ యేసయ్యని. ఫస్ట్ అదే జరుగుతుంది హేరోదు దగ్గర తీసుకెళ్ళినప్పుడు, యేసయ్య అనే మాట అదే. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు యూదులతో మాట్లాడుతున్న మత్తయి సువార్త 7:7 మాట్లాడే మాటలు ఎవరికి? యూదులకి, మనకు కాదు. మనం ఏం చేస్తామంటే ఆ వాక్యం ఎత్తుకుని అడగండి. ఎన్నిసార్లు అడుగుతావు? అది యూదులకు చెప్పాడు దేవుడు. యేసయ్య చెప్పిన మాట యూదులకి. అరే మీరు ఒక్కసారి అడగండి. వాళ్ళు విశ్వాసం లేదు, వాళ్ళు ఏమీ లేదు, ఒకసారి అడగండి అంటున్నాడు. బట్ దే నెవర్ గాట్, దే నెవర్ ఆస్క్డ్, దే నెవర్ వెతకమన్నాడు, దే నెవర్ సర్చ్డ్. వాళ్ళు ఆ ఆజ్ఞలు పట్టుకుని ఉన్నారు తప్ప వారు ఎప్పుడు వెతకలే. నాక్ చేయబడ్డారు, ఎప్పుడు నాక్ చేయలే. యూదులతో మాట్లాడతారు. ద పర్టికులర్ ఆడియన్స్, సెలెక్టెడ్ పర్సన్స్ ఆర్ ఆడియన్స్ ఇస్ యూదులు. యూదులతో మాట్లాడుతున్నాడు దేవుడు. యూదులతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మనం తీసుకుని అడుగుతా ఉంటే ఎక్కడ జరుగుతుంది? బెగ్గింగ్ తప్ప. నో, ఇట్ వాంట్ హ్యాపెన్. నువ్వు ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ వాక్యం ఎత్తుకుని అదుగో యేసయ్య చెప్పాడు కదా, ఆ మత్తయి సువార్త 7:7 అడుగుడి ఇవుడే అన్నాను కదా, అది ఎందుకు జరగట్లేదు? అరే అది చెప్పింది ఎవరికి?
యూదులకి. అది మనకు కాదు, మనకు చెప్పలే. యూదులకు చెప్పినప్పుడు అది ఎందుకు ఎత్తుపడుతున్నాను? డోంట్ డూ దాట్. వి షుడ్ నెవర్. ద కాంటెస్ట్ ఏంటో తెలుసుకోవాలి. యేసయ్య ఎవరితో మాట్లాడాడు, అది వాట్ ఈస్ ద సిచ్యువేషన్ మనం చూడాలి. ఆ సిచ్యువేషన్ మనం చూడకున్నా, పైన కింద మనం చదవకున్నా, మనం ఏం చేస్తాం? కన్క్లూషన్కి వచ్చేస్తాం. మనం అడుక్కునే వాళ్ళం కాదు, మనం అడుక్కునే వాళ్ళం కాదు. గాడ్ నెవర్ వాంట్స్ అస్ టు బి ఎ బెగ్గర్. అందుకని అన్నాడు కదా దేవుడు, మీరేమీ అడగొద్దండి, నేను ఇచ్చేస్తాను అంటాడు దేవుడు. అలాంటి దేవుడు ఎందుకు అడగమంటాడు? ఇట్స్ అడ్రస్సింగ్ టు ద జ్యూస్. జ్యూస్ కోసము ఆ జెంటైల్స్. ఇప్పుడు మన త్రోన్ ఏంటి, మనమేంటి? ఇప్పుడు ఆడియన్స్ వాళ్ళైతే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అవర్స్ ఇస్ థ్రోన్ లైఫ్. సింహాసనం జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన బిడ్డలకి మనకి ఏంటి? సింహాసనం జీవితం. మనం ఎక్కడున్నాము? ఇప్పుడు యేసయ్యలో ఉన్నాము. యేసయ్యలో ఉండి ఎక్కడున్నాము? సింహాసనం మీద కూర్చుని ఉన్నాం. మనం సింహాసనం మీద కూర్చుని ఉన్నాం. ఆ పొజిషన్ దేవుడు మనకి ఇచ్చాడు. ఫర్ ద జెంటైల్స్ గాడ్ హస్ గివెన్. ఆ రక్షణ అసలు యాక్చువల్లీ యూదులకి రావాలి, అది వారు పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న దీవెనలు ఎవరికి వచ్చేసినాయి? ఇప్పుడు జెంటైల్కి వచ్చింది. జెంటైల్స్ ఆర్ దేర్ ఇన్ ద థ్రోన్ లైఫ్. రెండోది మనం నేర్చుకోవాలి. రెండోది, ఇశ్రాయేలును యేసయ్య ఇద్దరి మధ్యన ఏంటంటే భార్య భర్తల సంబంధం. ఇశ్రాయేలు దేవుడు ఏమన్నాడు? నా భార్య అన్నాడు, నా భార్య అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? భర్త అయ్యాడు కదా. ఇప్పుడు యేసయ్య భర్త. అందుకునే కదా ఓషియా గ్రంథము రాశాడు. ఓషియాని ఏమంటాడు దేవుడు? నువ్వు గోమర్ని పెళ్లి చేసుకోమంటాడు. గోమర్ని ఎందుకు పెళ్లి చేసుకోమంటావు? వ్యభిచారి. అది ఇప్పుడు ఆ కాంటెస్ట్ లో దేవుడు ఏం తెలియజేస్తాడంటే, నా ప్రజలు నాతో వ్యభిచారం చేశాడు అంటున్నాడు దేవుడు. నా ప్రజలు నాతో వ్యభిచారం చేశాడు, అందుకని వారిని శిక్షించాలనుకుంటున్నాను. వారి మీద నా ప్రేమను చూపించాను, అయినా కానీ నా ప్రేమను దూరం పెట్టారని ఓషియా గ్రంథంలో దేవుడు చాలా బాధపడతాడు. అంటే వాట్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఇశ్రాయెల్ ఈజ్ మై వైఫ్, ఐ యామ్ ద హస్బెండ్ అంటున్నాడు. దట్స్ అ రిలేషన్షిప్. వాళ్ళిద్దరి మధ్యన దేవుడు ఆ బంధాన్ని తీసుకొచ్చాడు. దట్ ఈస్ ద రిలేషన్షిప్ గాడ్ హస్ బ్రాట్ దెమ్. ఆ రిలేషన్షిప్ దేవుడు తీసుకొచ్చాడు. ఆ రిలేషన్షిప్ తో వారు ఉన్నారు. మూడోది దేవుడు తెలియజేసింది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలకి యేసయ్యకి ఉన్న అనుబంధం ఏంటంటే, యేసయ్య ఎవరు? రాజు. ఇప్పుడు మొత్తం 4 పుస్తకాలు మీరు చదవండి, 4 సువార్తలు మీరు చదవండి. 4 సువార్తల్లో మనకు తెలియజేసేది ఏంటంటే, ఆయన యూదుల రాజు. ఆయన యూదుల రాజు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మెస్సయ్య టు బి ద కింగ్. రాజు అవ్వాలని కోరుకున్నారు తప్ప, అది కూడా ఎక్కడ? భూమి మీద రాజుగా ఉండాలని కోరుకున్నారు వాళ్ళు. అది కూడా ప్రవచనాలు కూడా అదే తెలియజేస్తున్నాయి కదా. ఆయన రాజుగా వస్తారు, రాజుగా ఏలబడి ఉంటుందని మనకి ప్రవచనాలు చాలా ఉన్నాయి. సో ఆ ప్రవచనాలు బట్టి మనం చూస్తే వీళ్ళు యూదులు ఏమనుకున్నారంటే, లేదు యేసయ్య ఒకవేళ మెస్సయ్య వస్తే మెస్సయ్య ఎలా ఉంటాడు? రాజుగా ఉండాలి భూమి మీద అని వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా దినాల నుంచి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏం నేర్చుకోవాలి? వారు ఇశ్రాయేల్ ప్రజలు ఏమయ్యారు? ఇప్పుడు దాసులు అయ్యారు. ఎవరికి? యేసయ్య రాజు అవుతే వీళ్ళు ఏమవుతారు? దాసులు అవుతారు. దే ఆర్ ద సర్వెంట్స్ ఫర్ జీసస్. దే ఆర్ ద సర్వెంట్స్ ఫర్ జీసస్. సో సర్వెంట్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోండి, ఈ సర్వెంట్స్ ఏం చేస్తారు? ఏం చేస్తారండి సర్వెంట్స్? సేవకులు. ఇప్పుడు ఈ సర్వెంట్స్ ఏం చేస్తారు? ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకో, ఆ రాజమహల్లోకి వచ్చారనుకో, వాళ్ళందరూ ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు? చేతులు ఇలా కట్టుకుంటారు. అవునా? మనమైనా సరే రాజు ఉన్నాడు అనుకో, రాజు దగ్గర వెళ్ళి ఇలా టిప్గా నుంచోలేం మనం. ఒక సీఎం ఉన్నాడు అనుకో, సీఎం దగ్గరికి వెళ్ళిపోయి ఇలా నుంచుంటావా? మొహం మీద అరే సీఎం రా బాయ్, నువ్వేదో చేతులు కట్టుకుంటావు, నీ పని అవ్వాలి కాబట్టి ఏం చేస్తావు? చేతులు ఇలా కట్టుకోండి. చెప్పండి సార్ 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 అంటావు లేదా? ప్రతి మాటకి సార్ 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 అంటావు. అదొక పాఠం అయిపోతుంది, ఒక పాటలాగా పాడేస్తావు సార్ 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 అని. యూ నీడ్ టు గివ్ ద రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఉండాలి. ఎస్, యూ నీడ్ టు గో ఇన్ ద రెస్పెక్ట్. సో ఇప్పుడు యేసయ్య రాజు అవుతే ఈ యూదులు ఏం చేయాలి? చేతులు కట్టుకుని ఉండాలి. చేతులు కట్టుకుని ఉండాలి. ఎందుకు? దే ఆర్ ద సర్వెంట్స్ ఫర్ జీసస్. ఆ సర్వెంట్స్ అయినప్పుడు వాళ్ళు చేతులు కట్టుకుని, యూదులందరూ చేతులు కట్టుకున్నాండి. ఎందుకు? వారు రాజుగా చూసారు కాబట్టి మేమందరం దేవునికి సేవకులం, మేము సేవ చేస్తాం. సర్వెంట్స్ అని వారి చేతులు కట్టుకుని ఉండాలి. దట్స్ వాట్ దే హ్యావ్ టు ప్లీడ్. బెగ్ చేయాలి, అడగాలి, అడుక్కోవాలి. దేవుడి దగ్గర, రాజు దగ్గర అడుక్కోవాలి. మాకు అది కావాలని అడగాలి. అడిగితేనే పనులు అవుతాయి. దే నీడ్ టు ఆస్క్ ద కింగ్ ని అడగాలి. ఆ రాజుని అడిగితేనే వారి పనులు అవుతాయి. లేదా పనులు అవుతాయా? అవ్వవు.
3 విషయాలు నేను తెలియజేశాను. ఫస్ట్, యేసయ్య ఎవరికి అడ్రస్ చేశాడు? యూదులకి అడ్రస్ చేశాడు, యూదులతో మాట్లాడాడు. 2, ఆయన ఏంటి? భార్యాభర్తల సంబంధం. ఎవరికి? దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకి. 3వది, దేవుడు యేసయ్య రాజు అవుతే వాళ్ళు ఏమయ్యారు? సేవకులు అయ్యారు. ఓకేనా? సర్వెంట్స్ అయ్యారు. అర్థమైపోయింది ఇప్పుడు ఇక్కడ? ఓకే. ఇప్పుడు మనమేంటి? వార్వి, అది యూదుల కోసం. ఇప్పుడు మనమేంటి? జెంటైల్స్, ఇప్పుడు అన్యులు మనం. ఇప్పుడు మనమేంటి యేసయ్య దృష్టిలో? ఒకసారి చూద్దాం. మనమేంటంటే వీఆర్ నాట్ హిస్ పీపుల్. మనం ఆయన ప్రజలం కాదు. మనం ఇదేంటంటున్నారా? మనం ఆయన ప్రజలం కాదు, యేసయ్యకి ప్రజలం కాదు. మనం యేసయ్యకి ఏంటి? పిల్లలం. వీఆర్ ద అడాప్టెడ్ సన్స్ అండ్ డాటర్స్. మనల్ని దత్తత తీసుకున్నాడు దేవుడు. యేసయ్య మనల్ని దత్తతగా తీసుకున్నాడు. అందరినీ, అన్యులందరినీ దేవుడు దత్తతగా తీసుకున్నాడు. ఆల్ ద జెంటైల్స్ ఆర్ గాట్ అడాప్టెడ్ బై జీసస్. సో వి బికేమ్ ద చిల్డ్రన్ ఫర్ జీసస్. సో మనం పిల్లలయం. మనం ప్రజలం కాదు. యూదులు యేసయ్యకి ప్రజలు, మనము యేసయ్యకి పిల్లలం. అడాప్టెడ్, దత్తత తీసుకున్న పిల్లలం మనం. ఓకేనా? 2వది, అంటే మనం దత్తత తీసుకున్న పిల్లలమైతే దేవుడు ఏమయ్యాడు? దేవుడు మనకేమవుతాడు? దేవుడు అవడు, తండ్రి అవుతాడు. ఆ రిలేషన్ తీసుకొచ్చాడు మనకి. అన్యులకి తీసుకొచ్చింది ఏంటంటే ఆ తండ్రి రిలేషన్ మనకు తీసుకొచ్చాడు. సో వీఆర్ ద చిల్డ్రన్. మనం పిల్లలం, దత్తత తీసుకున్న పిల్లలం. మనం దత్తత తీసుకున్న పిల్లలం దేవుడికి దగ్గర అయిపోయాం. అందుకని దేవుడు మనకి ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. కానీ ఇది ఇశ్రాయేల్ ప్రజలు లేదు, వారు ప్రజలకు మాత్రమే. That's why the Jewish people never call యెహోవా ఫాదర్. యెహోవాని తండ్రి అని పిలవరాలు. అయితే యెహోవాని తండ్రి అని పిలుస్తారని వారు చాలా పెద్ద వర్డ్గా తీసుకుంటారు, చాలా పాపంగా తీసుకుంటారు. ఎలా దేవుణ్ణి తండ్రి అంటావు నువ్వు అని అంటారు. కానీ యేసయ్య ఆ రిలేషన్ అంతా మార్చేశాడు దేవుడు. ఇది మీరు యాక్సెప్ట్ చేయండి అన్నాడు. యూదులతో అదే నేర్పించాడు. కానీ యూదులు యాక్సెప్ట్ చేయలేదు. అది మేము తండ్రిగా మేము తీసుకోమని చెప్పేసి వారు దూరం పెట్టారు. అందుకని ఈ రక్షణ మనకు వచ్చినప్పుడు మనం ఏమయ్యాము? దత్తత తీసుకున్నాడు, మనం పిల్లలు అయిపోయాడు. ఆ ప్రేమ అనేది మనలో నింపాడు. సో దేవుడు మనకి ఏమైపోయాడు? ఇప్పుడు తండ్రి అయిపోయాడు. అందుకే యు అండర్స్టూడ్ నౌ? రెండోది, ఇప్పుడు మనం ఏమయ్యాం దేవుడిలో, యేసయ్యలో? ఇప్పుడు 6 భార్యాభర్తలు అయితే మనం ఏంటి? వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే ఇశ్రాయేలు యేసయ్య భార్యాభర్తలు అవుతే మనమేంటి? హూ ఈజ్ ఫర్ అస్? ఆయన మనకేంటి? బాడీ, ఆయన శరీరం. అదే అన్నాడు కదా, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. బాడీ ఆఫ్ క్రైస్ట్, ఆయన మనకు శరీరము. అదే అంటున్నాడు కదా యేసయ్య. నేను సంఘానికి ఏమై ఉంటాను? తలగా ఉంటాను అంటున్నాడు కదా. వి టేక్ ద బాడీ. ఆ శరీరం మనం తీసుకుంటున్నాం, యేసయ్య శరీరం మనం తీసుకుంటాం. సో వీఆర్ అ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. ఆ పార్ట్ ఆఫ్ బాడీ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది? ఇప్పుడు రైట్, హక్కు వచ్చింది. హక్కు అంటే తెలుసా? ఇది నా హక్కు. హక్కు అంటాం కదా, ఇది నా హక్కు అంటాం. అంటే హక్కు అంటే ఇది నాదే. యూదులకి అది లేదు. యూదులకి భార్యాభర్త రిలేషన్ ఉన్నాయి, ఎప్పటికి గొడవలు ఉంటాయి తప్ప. కానీ ఇక్కడ చూస్తే దేవుడు ఆయన శరీరం మన కోసం ఇచ్చాడు. అంటే ఆయనలో మనకు ఒక భాగం అయిపోయింది. వి బికమ్ హిస్ బాడీ అండ్ బాడీ అయిపోయాం ఫర్ జెంటైల్స్, అన్యులకి. మూడోది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకేమయ్యాడు? ప్రభు అయ్యాడు. ఆయన మనకు ప్రభు అయ్యాడు. అంటే దట్ మీన్స్ ఆయన మనకు ప్రభు అవ్వటంకి అర్థం ఏంటంటే అతను మనకి రాజు కాదు. ఆయన మనకి రాజు కాదు, ఆయన మనకు ప్రభు అయ్యాడు. అంటే ఆయన మనకు రాజు కాదంటే మనమే రాజులము. మనము రాజులు అవుతే ఆయన ఏమయ్యాడు? రాజులకి రారాజు అయ్యాడు. అర్థమైందా? ఇప్పుడు మనం రాజులైతే ఆయన ఏమయ్యాడు? రాజులకి రారాజు అయ్యాడు. అంటే మన మీద కాదురా, రాజుగా ఉన్నాడు. మనం ఏమయ్యాము? రాజులం అయిపోయింది. అది దట్స్ వాట్ బైబిల్ సేస్. అదే పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, మనమందరం దేవుని దృష్టిలో రాజులమే. వి ఆర్ ద కింగ్స్ అండ్ హి ద కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నాడు దేవుడు. హి ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. సో ఇప్పుడు మనము రాజు వెళ్ళి ఇంకొక రాజును బెగ్ చేస్తాడా? అడుగుతాడా? అడగడే.
హక్కు ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు? మీకు ఈజీగా క్లారిటీ ఇస్తా. ఒక రాజు కూర్చున్నాడు సింహాసనం మీద, ఒక కుమారుడి పక్కన కూర్చున్నాడు. రాజు కుమారులు కూర్చున్నారు, ఓకేనా? కిందేమో ఒక సేవకుడు ఉన్నాడు, సర్వెంట్ ఉన్నాడు. కింద సర్వెంట్ ఉన్నాడు, సర్వెంట్ కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మధ్యన ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద అన్ని ఫ్రూట్స్ పెట్టున్నాయి, వెరైటీ ఫ్రూట్స్ అక్కడ పెట్టున్నాయి టేబుల్ మీద. ఇప్పుడు రాజు తీసుకుని తింటున్నాడు. ఏది కావాలని తీసుకుని తిన్నాడు రాజు, బికాజ్ అది రాజుది కాబట్టి రాజు తింటున్నాడు. కింద ఎవడున్నాడు? సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఏం చేస్తున్నాడంటే అది తినాలి, ఆ టేబుల్ మీద ఉన్న ఫ్రూట్ తినాలి. ఇప్పుడు ఆ ఫ్రూట్ తినాలంటే ఇది ఏం చేయాలి? అడగాలి. ఎవరిని అడగాలి? రాజుని అడగాలి. వీడు వెళ్ళి డైరెక్ట్గా తీసుకోగలడా? తీసుకోలేడు. పక్కనున్నాడు కుమారుడు ఉన్నాడు, మాట్లాడుతూ వాడు ఏం చేశాడంటే వాడు తీసుకుని తింటున్నాడు, మాట్లాడుతున్నాడు, తీసుకుని తింటున్నాడు. అలా ప్లేట్ అంతా ఖాళీ చేశాడు. రాజు ఏమని అంటాడు వాడిని? లేదు. ఎందుకు? రాజుకున్న అంత హక్కు వీడికి కూడా అదే హక్కు ఉంది. ఎందుకు? వాడు కుమారుడేని. ఆ ప్లేస్ లో మనం ఉన్నాం, కిందేమో యూదులు ఉన్నారు. దట్ ఇస్ ద రిలేషన్షిప్. అందుకనే దేవుడు ఏమంటాడంటే నువ్వు అడుగుతూ వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎందుకంటే నన్ను రాజుగా చూస్తున్నారు కాబట్టి. మీరు రాజులు నా పక్కన ఉన్నారు, మీరెందుకు అడుగుతున్నారు? దట్స్ ద క్లారిటీ గాడ్ ఈస్ గివింగ్. సో వీఆర్ నో మోర్ సర్వెంట్స్, వీఆర్ ద కింగ్స్ అండ్ ఈస్ ద కింగ్ ఫర్ అస్. అర్థమైందా? సో దట్స్ వై అడుగుడి ఇవ్వబడము, వెతుకుడి దొరుకును. ఎవరికి? యూదులకి. మనకు కాదు. అందుకని వెళ్ళిపోయి రోజు ప్రార్థన చేసుకుని ఇంకా దానికి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని మోకరించి ఇవ్వంటే ఎందుకు? దేవుడు పైన చూసి నేను చూసి నవ్వుతాడు. అరే నువ్వు రాజువైనప్పుడు నీకు హక్కు తీసుకో. నీకు ఇచ్చేసాను. నీకు ఇచ్చేసినప్పుడు నువ్వెందుకు అడుక్కుంటున్నావు? అడుక్కునే జీవితం నుంచి నువ్వు బయటకు రా. అది యూదులు అడుక్కోవాలి. దే నెవర్ యాక్సెప్టెడ్ మీ. దేవుడు ఎన్నో మేలు చేశాడు, తండ్రి ఎన్నో మేలు చేశాడు, కాపాడాడు, ఎర్ర సముద్రం దాటించాడు, అద్భుతాలు చేశాడు, ప్రవక్తలు పంపించాడు, ప్రవక్తలను వారు చంపేశారు, హింసించారు. ఎన్ని దీవెనలు వారు పొందుకోలే? నా మహిమ అంటే వారికి తెలియదా? అయినా కానీ నేను ఎక్సెప్ట్ చేయలేనప్పుడు వారి కోసం నేను వచ్చాను, వారు రక్షించుకోవాలని వచ్చాను. కానీ వారే నన్ను ఎగతాళి చేసి అవమానం పరిచి నన్ను సిలివేసి చంపేశారు. అలాంటి రక్షణ మీకు వస్తే మీరెందుకు అడుక్కుంటారు? అనుకోండి అంతే. ఏది కావాలని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. సో నువ్వు అడగాల్సిన అవసరం లేదు. సో యోహాను సువార్త ఒకసారి యోహాను సువార్త 16:23 ఇక్కడ చూడండి. యోహాను సువార్త 16:23. yes, we get into clarity. 16:23. ఆ దినమున మీరు దేని గూర్చి నిన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియు నా పేరట అడగలేదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య అనే మాట యోహాను సువార్త 23 కాంటెక్స్ట్ లోకి వెళ్తున్నాము. ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే 16:23 మనం చదువుకున్న కాంటెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే అడుగుతారో, ఎస్, వాట్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీ స్పిరిట్, సంఘం ఏదైతే మీరు అడుగుతారో దాన్ని ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు మీ తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా తండ్రి ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. ఒక దినం వస్తుంది అంటున్నాడు దేవుడు. ఒక దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడంట మీరు ఏమి అడగరంట. కాంటెక్స్ట్ మారిపోయింది. ఇప్పుడు మొదటి కాంటెక్స్ట్ ఏంటి? 7 మత్తయి సువార్తలో అడుగు అన్నాడు. మార్కు సువార్తకు వచ్చినప్పటికి దేవుడు ఏమన్నాడు? ఒక్కసారి అడిగేసి వదిలేస్తానన్నారు. ఇక్కడ యోహాను సువార్త 16:23 వచ్చినప్పటికి ఏమైతున్నాడంటే మనం అడగమంట. మనం అడగలేంది దేవుడు అంటే ఇస్తాడంట, తండ్రి ఇస్తాడంట. వాట్ యు డోంట్ ఆస్క్ గాడ్ గివ్స్ యూ. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. నువ్వు ఏదైతే అడగవో అది దేవుడు ఇస్తానంటున్నాడు. ఇక్కడ స్వయంగా దేవుడు తెలియజేసే మాట అది దేవుడు ఇస్తానంటున్నాడు. సో మన పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకుని ఎప్పుడైతే నిలబడతామో ఆయన బిడ్డలుగా దేవుడు మనకి అన్నీ ఇస్తాడు.
ఈజ్ గోయింగ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు us. మత్తయి సువార్త 7:7. ఓకే, చదువుకున్నాం కదా. ఇప్పుడు నేను క్లారిటీ ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి బయటకు వస్తాను. మత్తయి సువార్త 7:7 ఆస్క్ అని ఒక మాట ఉంది కదండి, అడుగుడి అని ఒక మాట ఉంది కదా. అది గ్రీక్ భాషలో మనం చూసుకుంటే ఏటియో, AITEO దానికి అర్థం మాట గ్రీక్ భాషలో. మనం గ్రీకు హిబ్రూ భాష మనకు కొన్ని మాటలు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ మాటలు డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసినప్పుడు మన పుస్తకాలకి మీనింగ్స్ అన్ని మారిపోతాయి. ఎందుకంటే అక్కడ మాట్లాడే ఆస్క్, ఇక్కడ మాట్లాడిన ఆస్క్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆస్క్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో అడుగుడి అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో గ్రీక్ భాషలో ఆస్క్ అనేది ఏమని రాయబడి ఉందండి, AITEO. ఏటియో అంటే రిక్వెస్ట్. మత్తయి సువార్తలో 7:7 మాట్లాడే మాట ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీడింగ్, బెగ్గింగ్, రిక్వెస్ట్. ఒక రిక్వెస్ట్ ఈ పని నాకు చేయని అడుగుతుంది అనమాట. ఒక రిక్వెస్ట్ తో పని అవుతుంది అక్కడ. యు ఆర్ రిక్వెస్టింగ్ దట్. యోహాను సువార్తలో 16:23 ఉన్న మాట గ్రీక్ లో ఏంటంటే ఎరోటా. ఎరోటా ఒక అర్థం ఏంటంటే యు ఆర్ స్టాండింగ్ ఇన్ సమ్ ప్లేస్ అండ్ ప్రేయింగ్. యు ఆర్ స్టాండింగ్ ఇన్ సమ్ స్పెషల్ ప్లేస్ అండ్ ప్రేయింగ్ అంటే ఒక స్పెషల్ స్థానంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దానికి అర్థం, రెండిట్లకి అర్థం చూడండి. మొదటి అర్థం ఏంటంటే నువ్వు జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నావు, అంటే రిక్వెస్ట్ చేస్తున్నావు, తండ్రి దగ్గర రిక్వెస్ట్, యేసయ్య దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నావు. కానీ యోహాను సువార్తలో 16:23 దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే ఎరోటో అంటే అర్థం ఏంటంటే యు ఆర్ స్టాండింగ్ ఇన్ సమ్ స్పెషల్ ప్లేస్ అండ్ యు ఆర్ ప్రేయింగ్. అది జరగాలని నువ్వు ప్రార్థన చేస్తావు. ఒక స్పెషల్ ప్లేస్ మాట, అది ఒక స్పెషల్ స్థానం. నువ్వు అది ట్రాన్స్లేట్ చేస్తాయి. యు ఆర్ స్టాండింగ్ ఇన్ అ స్పెషల్ ప్లేస్ అండ్ ప్రేయింగ్ టు ద గాడ్ ద ఆల్మైటీ. గివ్ మీ, దట్స్ ఇట్. ఒక్కసారి గివ్ మీ, దట్స్ ఇట్. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కైట్ దట్. దట్స్ వాట్ సార్. అందుకనే చూడండి అపోస్తల కార్యాలు మనం చదువుకుంటే 3 జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి. అక్కడ అపోస్తల కార్యాలు 3 యోహాను పేతురు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుంటువాడు ఉంటాడు. కుంటువాడు ఉన్నప్పుడు ఆ కుంటువాడు ఇటు అటు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఇటు అటు చూసినప్పుడు పేతురు అంటాడు నా కళ్ళలోకి చూడమంటున్నాడు. అంటే ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు, అతన్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అన్న ఆయనలో ఉన్న స్థానం ఏంటో చూస్తున్నాడు. ఆయనలో ఉన్న స్థానం ఏంటో చూస్తున్నాడు. అందుకని అంటున్నాడు నేను వెండి బంగారాలు నీకు ఇవ్వలేను కానీ నేను స్వస్థత పరిస్తాను. ఆయనలో ఉన్న స్థానం చూశాడు. అదే సేమ్ కాంటెక్స్ట్ పౌల్ దగ్గర కూడా చూడొచ్చు. పౌల్ ఏమంటాడంటే పౌలుకేం మాట్లాడు, డైరెక్ట్గా ఏం చేస్తాడు, స్వస్థత వచ్చేస్తాడు. ఏమండు, డైరెక్ట్ స్వస్థత వచ్చేస్తాడు. డైరెక్ట్ కాంటాక్ట్. ఎందుకు, ఆయన స్థానం ఏంటో తెలిసిపోయింది. అంటే అక్కడున్న వ్యక్తి డైరెక్ట్గా స్థానం, స్పెషల్ స్థానంలో నుంచి అంటున్నాడు నాకు స్వస్థత కావాలనుకుంటాడు. ఇక్కడున్న అడుక్కునేవాడు ఏంటంటే డబ్బు కోసం చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, అటు ఇటు. అంటే ప్రాపర్గా స్థానం లేదు. అందుకనే పేతురు అన్నాడు నువ్వు ఆ స్థానం కోసం ఎదుగు, నా వైపు చూడన్నాడు. ఒకసారి నా వైపు చూడన్నాడు. ఆ వైపు చూడమన్నప్పుడు ఒక స్థానాన్ని క్రియేట్ చేశాడు, ఒక స్పెషల్ ప్లేస్ని క్రియేట్ చేశాడు. ఒక స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసి ఆయన స్వస్థత వచ్చాడు. అంటాడు. అప్పుడు అంటున్నాడు మాట నాకు వెండి బంగారాలు ఇవ్వడానికి నాకు ఇది లేదు కానీ బట్ ఐ విల్ డూ అ హీలింగ్ టు యూ. నేను స్వస్థత చేస్తానని అక్కడ ఇమ్మీడియట్గా అక్కడ స్వస్థత చేయాలి. కానీ పౌలు అలా చేయలేదు, ఇమ్మీడియట్ స్వస్థత. ఎందుకంటే ఆల్రెడీ అతను స్పెషల్ స్థానంలో ఉన్నాడు. దట్స్ వై గాట్ హీల్డ్ ఇమ్మీడియట్లీ. ఆ క్వశ్చన్స్ అక్కడ లేవు. దట్స్ వాట్ హ్యాపెన్. 3-4 అది జరిగింది. అదే దే సా హిమ్ నో స్ట్రైట్గా చూశాడు మన ఒక స్పెషల్ స్థానంలో ఉండి ప్రార్థన చేశాడు. అంటే మనము దేవుడి సన్నిధిలో ఒక స్పెషల్ స్థానం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. అది యేసయ్యలో. నువ్వు యేసయ్యలో ఉండి ఒక్కసారి ప్రార్థన చేస్తే అదంతా మనకి జరిగిపోతుంది. కానీ యూదులకు అలా కాదు. దే హ్యావ్ టు రిక్వెస్ట్, దే హ్యావ్ టు ప్లీడ్. నువ్వు ప్లీడ్ చేస్తూ ఉండాలి, అప్పుడే అది నీ జీవితంలో జరుగుతుంది. అదర్వైజ్ ఇట్ వాంట్ హ్యాపెన్. అందుకనే ఇప్పుడు ఇంకొక రిలేషన్ తీసుకొస్తాను, లాస్ట్ ముగిస్తాను. 16:26 ఒకసారి చదవండి. అదే 16:26 యోహాను సువార్త 16:26 ఒకసారి చదువుదాం. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుతలేదు. అంటే ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే ఒక దినం వస్తుంది మీరు నన్ను అడుగుతారు కానీ మీకోసం నేను తండ్రికి చెప్పను, నేను మాట్లాడను.
నేను మాట్లాడను. అప్పుడు తండ్రే చూసుకుంటాడు అంటున్నాడు కింద లైన్లో. ఎందుకంటే అప్పుడేమవుతుందంటే మీరు క్లోజ్ అయిపోతారు, తండ్రికి కనెక్ట్ అయిపోతారు. ఇంకా తండ్రి కనెక్ట్ అయిపోయినప్పుడు ఇంకేసే ఎందుకు? అర్థమైందా? ఒక రిలేషన్ దగ్గర అయిపోయినప్పుడు ఇంకేసే ఎందుకు? అందుకనే ఏసై అంటాను, ఒక దినం వస్తుంది, ఒక దినం మనందరికి అన్యులకి అందరికి ఒక దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడు మీరు అడుగుతారు, నా నామంలో అడుగుతారు, కానీ నేను మాత్రం తండ్రికి చెప్పను, నేను మీ మాటలు విను. ఎందుకంటే తండ్రే మీ మాట విని చేస్తాడు. తండ్రి ఇస్ గోయింగ్ టు, గాడ్ ఫాదర్ ఇస్ గోయింగ్ టు డూ డైరెక్ట్లీ టు us. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు డూ. అది ఆ రోజు రాబోతుంది. ఇక్కడ ఆడిన మాట ఏంటంటే గ్రీక్ భాషలో ఈ 16:26లో యోహాను సువార్త 16:26లో ఉన్న మాట, అదేవిధంగా మత్తయి సువార్త 7:7లో ఉన్న మాట ఎయిటో. అదే ఒక మాట గ్రీక్ వర్డ్. ఆస్క్ అన్న మాటకి అర్థం ఏంటంటే ఎయిటో, AITO, ఎయిటియో వాడాడు అక్కడ. అంటే సేమ్ మీనింగ్, సేమ్ రిక్వెస్ట్, అదే రిక్వెస్ట్ ఇక్కడ. కానీ యోహాను సువార్త 16:26లో మాత్రం ఎరోటోవా. అంటే ఎరోటోవా అంటే ఒక స్పెషల్ స్థానంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒక స్పెషల్ పొజిషన్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ క్లాస్ మారిపోయింది, నువ్వు ఇంకొక క్లాస్లో ఉన్నావు, దేవుడు తీసుకెళ్ళి ఇంకొక క్లాస్లో పెట్టాడు, ఆ క్లాస్లోంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఆ క్లాస్లోంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏంటి ఇమీడియట్గా నీకు చేసేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకేసే అంటున్నాడు, నేను విన్నా అంటున్నాడు, నేను వినను, కానీ తండ్రి మాత్రం మీ పట్ల చేసేస్తాడు. ఎందుకంటే మీరు ఇంకా ఇంటిమేట్ అయిపోయారు దేవునితో, తండ్రితో ఇంటిమేట్ అయిపోయారు. తండ్రితో ఇంటిమేట్ అయిపోయినప్పుడు మీ జీవితంలో అన్నీ జరిగిపోతుంది అంటున్నాడు అక్కడ. ఎస్, దట్స్ వాట్ ద గాడ్ ఈస్ సేయింగ్. యు నీడ్ టు ప్లీడ్ దేర్. బట్ జీసస్ వాంట్ రికమెండ్ చేయడు. ఇంకా ఏసై ఇంకా రికమెండ్ చేయడు. ఆ దినం రాబోతుంది, డైరెక్ట్గా తండ్రితోటే మనము మాట్లాడతాం, తండ్రితో ఉంటాం మనం. గాడ్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ఎవ్రీథింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫాదర్. అది అంటున్నాడు. మత్తయి సువార్త 6:33 చదువు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఏం చేస్తున్నాము, క్లారిటీ వచ్చేస్తుంది. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడు. ఆపండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతకమంటున్నాడు యేసయ్య. ఫస్ట్ ఆయన రాజ్యం కోసం మనము వెతకాలి. ఆయన రాజ్యము, నీతి, ఈ రెండిట్ల కోసం ఫస్ట్ మనము వెతకాలంటండి. ఫస్ట్ వెతకాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసాం అనుకో, మనం ఏం చేయాలంటే చెప్ప, దేవా తండ్రి నీ రాజ్యంలో నేను చేరుకోవాలి ప్రభా. నీ రాజ్యం ఎలా ఉంటుంది ప్రభా, ఒకసారి చూపించు ప్రభా. నీ రాజ్యం ఎలా ఉంది, నీ రాజ్యంలో నాకు ఒక స్థానం ఇస్తావా ప్రభా అని అడుగుతావా? ఎప్పుడన్నా నీ ప్రార్థనలో అడిగావా, దేవా నాకు నీ రాజ్యం కావాలి ప్రభా, నీ రాజ్యంలో ఒక స్థానం కావాలని ఎప్పుడైనా అడిగావా? లేదు. మనం అడిగేది ఏంటంటే ఈ భూమి మీద ఒక 50 గజాలు స్థలం ఉంటే చాలు ప్రభా, ఒక ఛాన్స్ ఇచ్చే ప్రభా, అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టేస్తాను ప్రభా, నేను కింద ఉంటాను, పైనేమో మా అమ్మ ఉంటుంది, పైనేమో మా పిల్లలు అందరూ ఉంటారు. అదే మన ప్రార్థన తప్ప, ప్రభువా నువ్వు రాజ్యం కోసం చెప్పావు కదా, ఆ రాజ్యంలో నాకు చిన్న స్థానం ఇస్తావని ఎప్పుడైనా అడిగావా? నువ్వు నీ జీవితంలో ఇప్పుడు నాకు ఎప్పుడైనా అడిగావా? యేసయ్య మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవా నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు ప్రభు. అడగండి. ఒక 1 ఎకరా, 2 ఏకర్సా, 3 ఏకర్స్ అడగండి. 3 ఏకర్స్ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు ప్రభు అని అడుగు. నీ రాజ్యంలో నేనేంటి ప్రభు అని అడుగు. నీ రాజ్యంలో నేను ఏం చేయాలి ప్రభు అని అడుగు. నీ రాజ్యంలో నేను నీతి నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. యు ఆస్క్. ఈరోజు నీ ప్రార్థన స్టైల్ మార్చే. అసలు అన్యులుగా ఉన్నాం మనము, అన్యులని దేవుడు, మన జెంటైల్స్ దేవుడు మనల్ని కాపాడాడు. మనల్ని కాపాడినప్పుడు చూడండి, నేను మీకు చెప్తుంది ఏంటంటే, వేసుకుంటామా బట్టలు, షాప్కి వెళ్తాం, ఈ బట్టలు కొంటాం. ఈ బట్టలు కొన్నప్పుడు దేవుని అడుగుతాం, బట్టలు ఈ ప్రభు అని అడగం. డబ్బు తీసుకుని వెళ్ళి కొనేస్తాం, అవునా? దీన్ని అడగం. భోజనం లేకపోతే మనం అడుగుతాం, భోజనం లేకపోతే అడుగుతాం, డబ్బు లేకపోతే అడుగుతాం. కానీ మనం ఇవన్నీ ఇట్స్ ఆల్రెడీ దేర్, ఇవన్నీ వస్తాయి, ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి. కానీ
దీని మీద మనం డిపెండ్ అయిపోతున్నాం. ఇదే కావాలని మనం దీని మీదే రోజు ఇదే అడుగుతున్నాం. బట్ గాడ్ సేస్ దట్ ఇట్స్ యోర్స్. అది నీదే, ఆ ఇల్లు నీదే, ఆ స్థలం నీదే, అది ఎక్కడికి పోదు, అది నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లేదు నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి. అది కావాలంటే ఎవరిని పట్టుకోవాలి? మార్గం చూపించు ప్రభా, వాడికి డబ్బులు ఇవ్వాలి. ఇదే కాంటెస్ట్ మన జీవితాంతం ఇదే. వీఆర్ నాట్ రీచింగ్ టు ద యాక్చువల్ వన్. యాక్చువల్ దగ్గరికి మనం రీచ్ అవ్వట్లే, మనం దాన్నే అడుగుతున్నాం, ఇదే అడుగుతున్నాం. వీఆర్ ఆస్కింగ్ లైక్ బెగ్గింగ్. గాడ్ ఇస్ సేయింగ్ ఇదన్నీ నీకు ఇచ్చేసాను అన్నాడు దేవుడు. నీకు వచ్చేసింది, నీ జీవితంలో అది వచ్చేసింది అంతే, నువ్వు దాన్ని నమ్మాలంతే అన్నాడు. ఒకసారి ఇది అడిగి వదిలే, నీకు వచ్చేస్తుంది. ఒకవేళ నీకు అడగాలనుకుంటే, కానీ నువ్వు అడగపోయినా పర్లేదు. ఎందుకంటే ఆ పక్షుల్ని దేవుణ్ణి పోషిస్తలేదా? ఆ పక్షుల్ని దేవుణ్ణి పోషించినప్పుడు నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు నిన్ను పోషించలేడా అంటున్నాడు దేవుడు. నువ్వు అడగపోయినా నేను పోషించేస్తాడు దేవుడు. నేను పోషించాను. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అడుక్కునే వాళ్ళు ఉన్నారండి బయట. అడుక్కునేవాడికి ఏం తెలుసు, ఇలా నా పలానా టయానికి ఇంతమంది వస్తారని. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చూస్తే నిజంగా అడుక్కునేవాడు అంటున్నాను. తాగుబోతులు లేకపోతే ఏదో అలవాటు ఉండేవాళ్ళు కాదు, నిజంగా అడుక్కునేవారు, జెన్యూన్గా అడుక్కునేవారు. వాళ్ళకి ఏ ఆసరా లేని వారు అడుక్కునేవాళ్ళు. వారంటే హృదయపూర్వకంగా ఆ ప్లేస్లో కూర్చొని ఆ ప్లేస్ దగ్గరికి దేవుడు అంటే ఎవరొక్కరిని పంపిస్తాడు దేవుడు. దట్స్ వాట్ ద గాడ్ డస్. మాసప్ ట్యాంక్ దగ్గర చాలా ఇయర్స్ బ్యాక్, మాసప్ ట్యాంక్ దగ్గర మేము వెళ్ళాం. అక్కడికి వెళ్తే అడుక్కుంటారు. అడుక్కుంటుంటే అక్కడ మామిడికాయలు బాగా దొరుకుతాయి. అక్కడ మ్యాంగోస్ కొంటకని అక్కడికి వెళ్తా అడుక్కుంటుంటే ఒక ఆమె వచ్చి నన్ను అడిగితే అప్పుడు చిల్లర ఉంటాయి తీసిస్తే 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ ఉండి తనకి తీసిస్తే కామ్ పరిగెత్తి తను కూడా అడుక్కుంటుందేమో అని అనుకున్నాను. అడుక్కుంటాం కాదు, నా చేతిలో బైబిల్ ఉంది. ఆ బైబిల్ చూసి మీరు 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 క్రిస్టియన్సా? క్రీస్తు బిడ్డ అని అడుగుతాను. క్రీస్తు బిడ్డ అంటే నాకు అర్థం కాలేదు. తన అన్ని భాష కదా అంటే ఏమన్నది. అప్పుడు బైబిల్ చూపించింది. అవునమ్మా మేము క్రిస్టియన్సా, క్రైస్తవులమే. అంటే నువ్వేంటమ్మా? నేను ఏసైనా నమ్ముకున్నానయ్యా, ఏసైనా నమ్ముకున్నానని చెప్పి అక్కడ పక్కకి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయమ్మా. అడుక్కునే ఆమె ఇమ్మీడియట్గా స్పాట్లో షీఈస్ ఆస్కింగ్ మీ టు ప్రే. ఐ వాజ్ షాక్డ్. వెంటనే అక్కడ నేను ప్రే చేశాను. నాకు ఇంకా మనసు ఇంకా అయిపోయి నేను అక్కడ వెంటనే ఇమీడియట్గా ప్రే చేసి చూడండి దిస్ ఇస్ ఇంపార్టెంట్. నేను ప్రే చేసిన తర్వాత ఐ వాజ్ గోయింగ్ అండ్ షీ సెడ్ బాబు అన్నది. వెనక్కి తిరగనే షీ సెడ్ తను లోపడున్న అడుక్కుని తను ఏదైతే కలెక్ట్ చేసుకుందామని దాంట్లోంచి అమౌంట్ తీసి షీఈస్ కీపింగ్ ఇన్ మై బైబిల్. మీరు ప్రార్థన చేశారే, మీరు వెళ్ళకూడదు, అలా మిమ్మల్ని విడిచిపెట్టే మీ ప్రార్థనకి నేను ఈ కానుక ఇవ్వాలి అని వెంటనే షీ కీప్స్ ఇన్ మై బైబిల్. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అనుకున్నా. నేను ఎప్పుడు అడుక్కుని వాళ్ళు తీసుకుంటాం చూశాను కానీ ఇవ్వడం ఎప్పుడు చూడలే. సో జెన్యూన్. వాడికి నాకు కన్నీరు రావడమే తక్కువ. అమ్మ నువ్వు ఎక్కడ ఉంటావు అన్న డ్రెస్ వెంటనే అక్కడికి ఒక 2 రైస్ బ్యాగులు పంపించేసాము ఇమ్మీడియట్గా. I was saying, see, what I am trying to say is that ఆ టైంకి she was waiting there. చూసింది, దేవుడి మీద నమ్ముకుంది, ప్రార్థన చేయించుకుంది. తను ఎక్స్పెక్ట్ చేయలేదు, తను అడగలేదు, అడుక్కోలేదు నన్ను ప్రార్థన చేయమని. కానీ తన ఇంటికి ఎన్ని బస్తాలు చేరుకున్నాయి? 2 బస్తాలు చేరుకున్నాయి. ఇట్ హ్యాపెండ్. మనం అడుక్కున్న మనం దేవుడి దగ్గర ఉంటే దేవుడికి తెలుసు దేవుడికి ఏ టైంలో ఏది ఇవ్వాలో. గాడ్ నోస్ ఇట్. నిజంగా వారి ఇంటికి వెళ్తే చిన్న పక్క ఏమీ లేదు, లోపలికి వెళ్తే ఏమున్నాయి చేస్తే ఏమి లేదు. ఆయన అడుక్కుని వాళ్ళు ఇంటికి వెళ్ళి కూర్చోవడం. దిస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ దేర్. నేను లోపలికి వెళ్ళి కూర్చుంటే ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఓవర్ దేర్. ఒక అడుక్కుని వాళ్ళ ఇంట్లో ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. అదే దేవుని ఫోటోలన్నీ, చిన్న గుడిస్, అది అత్తపూర్లో చిన్న గుడిస్. వాజ్ లైక్ షాక్డ్. తర్వాత తీసేసరి అన్ని
కన్స్ట్రక్షన్స్ అన్నారు, తను తీసేసాం, మరి ఎక్కడికి వెళ్ళింది, తన తర్వాత నాకు కాంటాక్ట్ లేదు. ట్రై టు చర్చ్ ఫార్వర్డ్, తర్వాత నాకు కాంటాక్ట్ దొరకలేదు. అయితే అమేజింగ్ అమేజింగ్ అనుకున్న దేవుని ప్రేమ అలా రీచ్ అవుతుంది, దేవుని ప్రేమ అలా వస్తుంది. సో మనం ఒక అడుక్కునే ఆమె అలాగే ఏమి అడగకుండానే తన దగ్గరికి అవన్నీ వచ్చేస్తున్నాయంటే తను ఒక్కొక్క మాట అన్న, అమ్మ రోజు తను వచ్చి 10 రూపాయలు అడిగింది, మరి నువ్వెందుకు అడగలేదంటే నా ఏసై ఇస్తాడు, ఆడు కూర్చుంటే చాలు నా ఏసై వచ్చి నీకు ఇస్తాడు. చేయలేను, ఆ శక్తి నాకు లేదు, వెళ్ళలేను, పని చేయలేనయ్యా, ఒక పూట భోజనం కోసం నేను కూర్చున్నా, ఆడు కూర్చుంటే నా ఏసై నా దగ్గరకు వస్తాడు. ఐ వాజ్ మెల్టెడ్. దేవుడు అద్భుతాలు చేశారు, మనం అడగక్కర్లేదు. ఏ చోట్లయితే అక్కడ కూర్చుని మనం ఒక్కసారి ప్రార్థన చేసేది, ఏసయ్యా నా జీవితంలో చేసేదంటే నీ కాలు దగ్గరికే దేవుడు తీసుకొచ్చి పెడతాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇప్పుడు అన్నాడు, నువ్వు రాజ్యంలో ఒక స్థానం నువ్వు వెతుకు. ఏ స్థానం కావాలి? ఎస్, ఐ వాంట్ బి ఎ ప్రైమ్ మినిస్టర్, ఐ వాంట్ బి ఎ సీఎం. అడగండి. బికాస్ దేవుడు ఏమంటున్నాడంటే అక్కడంట ఏసై దగ్గర అంట స్థానాలు ఉంటాయంట. ఇట్స్ గోయింగ్ టు బి ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్. నువ్వు ఎక్కడో వెనక్కుంటావేమో, వెనక్కుండొద్దు, నువ్వు ఫ్రంట్లో ఉండాలి. ఫ్రంట్లో ఉండాలంటే ఎస్, ఆ కిరీటాలు నువ్వు సంపాదించుకోవాలి. దేవుని రాజ్యంలో కిరీటాలు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి చాలా కష్టం. There going to be many multitudes. ఆ స్థానం దొరకాలంటే యేసయ్య పక్కన. అందుకునే కదా ఇక్కడ యోహాను జబతి కుమారులు ఏమంటున్నారంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మేమే కూర్చుంటాం ప్రభువా, ఇంకెవరు వద్దు. స్వార్థం చూడండి. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు నా స్థానం అక్కడికి రావాలంటే నువ్వు నేను ఎత్తుకున్న సిలువ మీరు ఎత్తుకోవాలంటున్నాడు దేవుడు. ఎత్తుకోగలరా? కష్టం, చాలా కష్టం. శ్రమలు పడాలి, కష్టాలు ఎదుర్కో, అప్పుడే ఆ రాజ్యంలో నా పక్కన నువ్వు కూర్చుంటకి ఆ ఛాన్స్ వస్తాయి, ఆ కిరీటం నీ మీదకి వస్తుంది అన్నాడు. అందుకనే మరి పౌలు భక్తుడు వీళ్ళందరూ ఉరికినే మరి పైకి వెళ్ళిపోవాలండి, కష్టపడ్డారు యేసయ్య కదా. అందుకనే యేసయ్య అంటున్నాడు, నాకు నా జీవితమే యేసయ్య, సావైనా చేస్తాను కానీ నా యేసయ్య కోసం నేను మాత్రం విడిచిపెట్టాను. ఎందుకంటే ఆ రాజ్యంలో ఉన్న స్థానం నాకు ఇంపార్టెంట్. అన్ని విడిచిపెట్టుకున్నాడు, ఆస్తి విడిచిపెట్టుకుని ఏం చేస్తున్నాడు చెప్పిన, టెంట్ కొడుతున్నాడంటే. టెంట్ భోజనం కోసం వచ్చిన టెంట్ కూడా, వచ్చిన డబ్బు కూడా ఆ యెరూషలేములో ఉన్న మందిరానికి పంపించేసేవాడు అంటే. దట్స్ వాట్ ద పౌల్ యూజ్డ్ టు డూ. అంత సేవ వారు చేశారు. ఎందుకన్నారంటే దేవుని రాజ్యంలో నాకు స్థానము కావాలి. ఈ భూమి మీద ఉన్న చర్చిలో స్థానాలు కాదండి. చర్చిలో ఉన్న స్థానాల కోసం కొట్టేసుకుంటారా కానీ, టెంట్లు చేసుకుంటారా కానీ భక్తులందరూ. అరే మాకు ఆ స్థానం కావాలి, మీకు మాకు కూర్చుంటాం. అరే నాకు స్టేజ్ మీదకి ఎందుకు పిలవలేదు పైనకి? నిజం, అలిగేసి వెళ్ళిపోయాడంటే ఒకటి పాస్టర్. ఎందుకు స్టేజ్ మీద కూర్చోబెట్టలేదని. ఈ స్థానం కాదు, పరలోకంలో ఉన్న రాజ్యంలో ఉన్న యేసయ్య పక్కన స్థానం సంపాదించావా? ఎన్ని ఎకర్స్ ఉన్నాయి అక్కడ పైన, నాకు గోల్డ్ అంటే ఏముంటుందో తెలియదు. మరి ఆ స్థానం మనం సంపాదించాలి. వి నీడ్ టు గెట్ దట్. అది మనం సంపాదించాలి. అదంటే దాంట్లో ఉన్న నీతిని వెతకాలంట. నీతి ఏది, ఎక్కడుంది నీతి? అక్కడున్న నీతి ఏంటి ప్రభు అని నువ్వు తెలుసుకోవాలి. ఆ నీతిని పోగొట్టుకున్నాడు లూసిఫర్. ఆ నీతిని పోగొట్టుకుని కింద పడిపోయాడు. ఆ స్థానం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్థానం అందుకుని అంటున్నాడు కదా, సింహాసనం ఎంతో అందంగా కనిపించిందంట, ఎంతో ఆ సీట్లో నీకు కూర్చోవాలనుకున్నాడంట ఆ లూసిఫర్. చూడండి, అంత అందంగా ఉంటే ఆ లూసిఫర్ అంత అందంగా ఉన్నది అనుకున్నాడంటే ఇంకా చూడండి పరలోకం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఈ భూమి మీద ఉన్నది. ఇది ఎప్పుడు నాశనం అవుతుందో తెలియదు, ఎప్పుడు ఇది బర్స్ట్ అవుతుందో తెలియదు. కానీ దీని మీద మనం అంత ఆశలు ఆశలు పెట్టుకుంటున్నాము. పరలోకము దీనికంటే అందంగా ఉందంటండి, దీనికంటే అక్కడ స్థానం మనం సంపాదించుకోవాలని దేవుడు అంటాడు. ఇప్పుడు చూడండి, పరలోకంలో రాజ్యం మనం వెతుకుతూ మొదలు పెట్టినప్పుడు, నీతిని వెతుకుతూ మొదలు పెట్టినప్పుడు నీ ప్రార్థన చేసిన వాడి కదా, దేవా నీ రాజ్యంలో ప్రభా నాకు ఒక స్థానం ఇచ్చే ఈరోజు, నాకు ఆ స్థానం నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఆ స్థానము ఎలా ఉంటుందో ఒకసారి నాకు తెలియజే ప్రభా. ఆ స్థానంలో ప్లస్ నాకు మంచి పోస్ట్ ఇచ్చే ప్రభా. ఆ పోస్ట్లో నేను ఉండాలి ప్రభా. ప్లస్ ఆ పోస్ట్ నేను సంపాదించుకోవాలంటే నా నీతి ఎలా ఉండాలి చెప్పు ప్రభా, నేను ఎలా ఉండాలి చెప్పు ప్రభా, నేను అలా మారిపోతాను ప్రభా అని
నువ్వు ప్రార్థన చేయి, ఇదే ప్రార్థన చేయి. ఈ 2 అంశాలు నువ్వు ప్రార్థనలో పెట్టు. ఆ కింద లైన్ చదవమని, దాని తర్వాత ఏముందో, దేవుని రాజ్యము అదేవిధంగా ఆ నీతిని వెతుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు, ఏంటి అన్ని ఇస్తాడు అక్కడ దేవుడు, అన్ని ఇచ్చేస్తాడు దేవుడు. నువ్వేది అడుగుతావో దేవుడు ఇచ్చేస్తాడు, ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తాడు. ఒక్కసారి అడిగితే చాలు. ఫస్ట్ యాజ్ అన్యులుగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని అడగాలి ప్రార్థనలో. దేవా నీ రాజ్యంలో వస్తాను, నీలో ఉన్న నీతి, ఈ 2 నాకు కావాలి ప్రభా అని అడుగు. అడిగిన తర్వాత నువ్వు ఏదైతే ఇంకా ఉన్నాయి చూడండి అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇది ఒక ప్యాకేజ్ అన్నమాట. ప్యాకేజ్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, సూపర్ మార్కెట్ ఒక ఏదన్నా కాంప్లెక్స్కి వెళ్ళామనుకోండి, ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఏముంటుందంటే ఒక పెద్ద గిఫ్ట్ ఉంటుంది, ఆ గిఫ్ట్ పక్కనే ఒక పెద్ద ఐటమ్ ఉంటుంది, ఐటమ్ పక్కనే ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. యు బై దిస్ గెట్ దిస్ ఫ్రీ అంటారు. బై దిస్ గెట్ దిస్ ఫ్రీ అంటారు. ఒకడు వెళ్ళాడు అంటండి, ఒకడు వెళ్ళి అక్కడ బంగారం ఉందంటాడు, బంగారం చూసి అంటున్నాడు నాకు ఇది కావాలంటాడు. అది చూస్తే చాలా అందంగా ఉందంటే నా భార్యకి ఇస్తాను, ఇది నాకు కావాలండి, ఎప్పటి నుంచి అడుగుతుంది ఇది చేయండి నాకు అని. ఇది అని అంత రేట్ అయినా బాగాలేదు, ఇది తీసేసుకుంటానంటాడు. అప్పుడు అన్నాడంట, బాబు అది సేల్ కాదు బాబు, దాని పక్కన ఉన్న టీవీ ఉంది చూడు 5 లక్షలు, అది కొను, ఇది ఫ్రీగా వస్తుంది అంటాడు. అది కొంటే ఈ బంగారం ఫ్రీ, అది కొంటే ఈ వాషింగ్ మిషన్ ఫ్రీ. ఇవన్నీ షాపింగ్ మాల్లో పెట్టిన ఇవన్నీ ఐటమ్స్ ఫ్రీ. ఇదే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒక డ్రెస్ కొంటే 2 డ్రెస్ ఫ్రీ అంటండి. బై 1 గెట్ 2 అంట, బై 3 గెట్ 9 అంటండి. అలాంటి గెట్లు చూడలేదా మనం? ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు, ఫస్ట్ దేవుని రాజుని నీతిని వెతుకు, ఈ పక్క నుండి అన్ని ప్యాకేజీలు అవన్నీ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటున్నాడు. నువ్వేదంటే అడిగితే వచ్చేస్తుంది ఈజీగా, నువ్వు అడగవసరం లేదు, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అంటున్నాడు దేవుడు. అవి వెతుకు ఫస్ట్, ఇవన్నీ దేవుడు వస్తాయని అక్కడ మనకు తెలుసు. సో అది ఒక స్పెషల్ ప్లేస్, ఒక స్పెషల్ ప్లేస్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ స్పెషల్ ప్లేస్లో నువ్వు ఏదైతే అడుగుతావో అది దేవుడు ఇచ్చేస్తాడు అన్నాడు. అందుకని మత్తయి సువార్తలో 7:7 ఉన్నది మాట ఎవరికి? యూతులకి. మీరు అడగండి, అడుగుతానే ఉండండి, మీ జీవితాంతం అడుగుతానే ఉండండి. అది జరుగుతుందో తెలియదో నాకు తెలియదు కానీ మీరు అడుగుతానే ఉండండి, అడుగుతానే ఉండండి అంటాడు. మనం అడుక్కునే వాళ్ళం కాదు, మనం ఎవరు? ఆయన బిడ్డలము. మనం ఎవరము? ఆయనకి మనము రాజులమే. ఆయన మనకేంటి? రారాజు. మనం అతనికి దత్త చేసుకున్న బిడ్డలము. దత్త చేసుకున్న బిడ్డలమైతే దేవుడు మనం అడగక్కర్లొద్దు, అడగకుండానే దేవుడు మనకన్నీ ఇచ్చేస్తాడు. మనం సంతోషంగా నిలబడాలి, దేవుడు మనకి దేశ సందలేసి నిలబడాలని ప్రార్థన చేసుకుందాం. ఎస్ గాడ్ హెవెన్లీ ఫాదర్, అందరూ ప్రార్థనలో ఉండండి. ఎస్ గాడ్ జీసస్, ఎస్ గాడ్ జీసస్. తండ్రి ప్రభువా